మంచిది. ఈ 2025 సంవత్సరం నీ ఆధ్యాత్మిక జీవితం ఎలా కొనసాగుతూ వచ్చిందో ఒకసారి కళ్ళ ముందు పెట్టుకొని ఈ వర్తమానం వినటానికి ప్రయత్నం చేయి. 364 రోజుల్లో నువ్వు స్థిరంగా దేవునిలో బ్రతికిన కాలం ఎంత? ఓ స్థిరమైన విశ్వాసిగా, భక్తి కలిగిన విశ్వాసిగా, నిలకడైన విశ్వాసిగా ఖచ్చితంగా దేవుని కొరకు నువ్వు బ్రతికిన కాలం ఎంత? ఇటు అటు ఊగిసలాడుతూ జీవించిన కాలం ఎంత? అసలు పూర్తిగా దేవునికి దూరమైపోయిన కాలం ఎంత? రాగల నూతన సంవత్సరంలో మన భక్తి జీవితం ఇలాంటి అస్తవ్యస్తంగా ఉండకుండా ఓ నిలకడైన భక్తి జీవితం, ఓ స్థిరమైన భక్తి జీవితం దేవుని సన్నిధిలో మనం నిజంగా చేయగలమా? మనం బ్రతుకుతున్న ఈ లోకం అపవిత్రమైనది, భక్తిగా బ్రతకటానికి సహకరించని ప్రతికూల పరిస్థితి కదా. ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్లో ఒక వ్యక్తి దేవునిలో కడవరకు నిలకడగా బ్రతకటం సాధ్యమా అంటే అది సాధ్యమే. 17వ ఏట దానియేలు బబులోను దేశానికి వెళ్ళాడు. బబులోను బురద, ఆ బురదతో కూడుకున్న లోకంలో 70 సంవత్సరాలు నెబుకద్నెజరు కాలంలో బ్రతికాడు. ఎక్కడ త్రుట్టిల్లిపోకుండా నిలకడైన భక్తి జీవితం చేశాడు. ఆ తర్వాత కొన్ని సంవత్సరాలు బ్రతికాడు. అద్భుతం. 17వ సంవత్సరంలో ఎలా పరిచయం అయ్యాడో చనిపోయే ఆఖరి క్షణం వరకు ఆ నిలకడైన భక్తి జీవితం తను చేస్తూనే ఉన్నాడు. దానియేలు దేవుడు కాదు కదా, మీలాంటి నాలాంటి శరీరాన్ని ధరించిన వాడే. దానియేలుకు సాధ్యమైనప్పుడు అది నాకు సాధ్యమే, నీకు సాధ్యమే. మన ఒక్కొక్కరికి స్థిరంగా దేవునిలో బ్రతకటం అది సాధ్యమే. అయితే దేవునిలో మనం స్థిరంగా బ్రతకాలంటే ఏం చేయాలి? ఏం చేస్తే భక్తిలో నిలకడగా బ్రతకటానికి దేవుడు కృప చూపిస్తాడు? సామెతల గ్రంథం చూడండి. సామెతల గ్రంథం 25వ అధ్యాయం 5వ వచనం. 25వ అధ్యాయం 5వ వచనం నాతో కలిసి. రాజు ఎదుట నుండి దుష్టులను తొలగించిన యెడల అతని సింహాసనం నీతి వలన స్థిరపరచబడును. చూడండి, ఇది రాజైన సొలొమోను రాసినటువంటి సామెత. ఈ సామెతలో భక్తుడు ఏమంటాడంటే, రాజు సింహాసనం స్థిరపరచబడాలంటే చుట్టూతా దుస్తులను పెట్టుకొని నా సింహాసనం స్థిరపడాలి అంటే స్థిరపడదు. ఒక రాజు యొక్క సింహాసనం స్థిరపరచబడాలంటే మొట్టమొదట ఆ రాజ్యంలో ఉన్న దుష్టులను ఏరిపారేయాలి. దుష్టులను తొలగిస్తేనే రాజ్యం స్థిరపడిద్ది అన్నాడు. అన్నా, ఇది రాజులను గూర్చి, రాజుల సింహాసనాన్ని గూర్చి రాయబడింది కదా, ఇది మనకెందుకు అని అంటారా? దేవుని వాక్యపు వెలుగులో చూస్తే యేసుక్రీస్తు రక్తముతో కడగబడిన ప్రతి క్రైస్తవుడు రాజులైన యాజక సమూహం అయి ఉన్నారు. మన హోదా, మన స్థాయి, దేవుడు మనకిచ్చిన ఆధిక్యత ఎప్పుడు మనం కళ్ళ ముందు ఉంచుకోవాలి. క్రైస్తవుడంటే యాచకుడు కాదు, యాజకుడు. ఆమేన్. యేసుక్రీస్తు రక్తముతో కడగబడిన ఆయన పిల్లలైన మనకు దేవుడిచ్చిన హోదా ఎంత గొప్పదో అది ఎప్పుడు కళ్ళ ముందు ఉంచుకోవాలి. పేతురు గ్రంథకర్త అంటాడు, చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి ఆయన గుణాతిశయాలు ప్రచురపరచడానికి మీరు ఏర్పరచబడిన వంశం, రాజులైన యాజక సమూహం. కొన్ని చోట్లకు వెళ్ళినప్పుడు కొంతమంది నన్ను అడుగుతారు, అనయ్య మీదే కులం అని. నిర్మోహమాటంగా దాచకుండా చెప్తాను, మేము రాజులం అయ్యా అంటాను. వెంటనే టకామని ఏమంటారు తెలుసా? హాయ్, భీమవరం రాజులా మీరు? పాలకొల్లు రాజులా? నరసాపురం రాజులా? ఎక్కడ రాజులండి అని అంటారు. మేము పరలోకపు రాజులం. రాత్రి దైవజనురాలు మాట్లాడేటప్పుడు ఒక అద్భుతం, ప్రతిదీ అద్భుతం, ఒక అద్భుతమైన మాట, దేవుని గురించి రాయబడిన మాట, పరలోకపు రాజా. ఆయన ఎవరు? ఆయన రాజుల రాజు. ఆయన రక్తముతో కడగబడిన ప్రతి క్రైస్తవుడు ఆయన రాజుల రాజు అయితే మనం రాజులమై ఉన్నాం. దేవుడు మనకిచ్చిన ఆధిక్యత, ఆ హోదా
ఎప్పుడు మనం మర్చిపోవద్దు, నేను ఎప్పటికైనా రాజు బిడ్డనే, నేను యాజకుడిని కాదు యాజకుడిని. రైట్, నిజమే, మనమందరం యాజకులం, రాజులం. లోకపు రాజును సింహాసనం మీద కూర్చోబెట్టాడు. ఆ సింహాసనం 5 సంవత్సరాలు, ఆ సింహాసనం 10 సంవత్సరాలు, ఆ సింహాసనం 15-20 సంవత్సరాలు. దేవుడు మనకిచ్చే పరలోకపు సింహాసనం యుగాయుగాలు ఉండే సింహాసనం. అయితే దైవజనమ, ఈ ఆధ్యాత్మిక సామ్రాజ్యంలో నీ ఆత్మీయ సింహాసనం స్థిరంగా ఉండాలంటే దుస్తులు ఎవరైతే నీ చుట్టూతో ఉన్నారో, ఇక్కడ అంటాడు దుస్తులను, ఏమంటాడు చెప్పాలి, దుస్తులను తొలగించిన యెడల. నిజమే, సొలొమోను ఈ మాట తన అనుభవంలో నుంచి చెప్పిన మాట, ఎవరో చెప్పిన మాట విని వ్రాసింది కాదు, ఎక్కడో జరిగిన సంఘటన చదివి వ్రాసినటువంటి సంఘటన కాదు. సొలొమోను రాజయ్యాడు. రాజైన మొట్టమొదటి దినం తను ప్రారంభించిన పని ఏంటో తెలుసా? రాజ్యంలో ఎవరెవరైతే దుస్తులు ఉన్నారో ఆ దుస్తుల్ని వేరువేయటం ప్రారంభించాడు. ఎప్పుడైతే దుస్తులను వేరువేయటం ప్రారంభించాడో సొలొమోను సింహాసనం 40 సంవత్సరాలు ఏ యుద్ధాలు లేకుండా ఏకచక్రాధిపత్యంగా పరిపాలన చేయటం ప్రారంభించాడు. చూడండి ఆ మాట, రాజుల మొదటి గ్రంథం 2వ అధ్యాయం 46వ వచనం. 2వ అధ్యాయం నాతో కలిసి. రాజు యెహోయాదా కుమారుడైన బెనాయాకు సెలవీయగా అతడు బయలుదేరి వాని మీద పడి వాన్ని చంపెను, పెద్దగా వాన్ని చంపెను. ఈ ప్రకారము రాజ్యము సొలొమోను వశమున స్థిరపరచబడెను. ఈ ప్రకారము, పెద్దగా చెప్పండి, ఈ ప్రకారము. ఏ ప్రకారం? అదే పైన రాస్తాడు కదా, ఆ ప్రకారం. ఏ ప్రకారం అంటే పైన 2వ అధ్యాయంలో రాయబడిన ఆ ప్రకారం సొలొమోను రాజ్యము స్థిరపరచబడింది. నా ప్రభు బిడ్డలారా, సొలొమోను సింహాసనం 40 సంవత్సరాలే. దేవుడు మనకివ్వబోయే సింహాసనం యుగాయుగాలు ఉండబోయే సింహాసనం. అయితే ఆ సింహాసనం స్థిరపరచబడాలంటే నీ చుట్టూతో ఉన్న దుస్తులను నిర్మోకమాటంగా, నా వైపు చూడండి, నిర్మోకమాటంగా కనికరం లేకుండా ఆ దుస్తులను నువ్వు ఏరి పారేస్తూ ఉంటే సింహాసనం స్థిరపరచబడుతుంది. ఈ 2వ అధ్యాయంలో, మొదటి అధ్యాయంలో రాజయ్యాడు. అఫ్కోర్స్ 2వ అధ్యాయ ప్రారంభంలో రాజయ్యాడు. రాజైన మరుక్షణమే తాను చేసిన కార్యక్రమం ఏంటో తెలుసా? వేరివేత కార్యక్రమం ప్రారంభించాడు. మొట్టమొదట అదోనియాని లేపేశాడు. ఆ తర్వాత అబ్యాతారు యాజకుడు చంపాల్సింది, కానీ యాజకుడిని ముట్టకూడదు కాబట్టి పదవిలో నుంచి తీసేశాడు. ఆ తర్వాత తండ్రి కాలములో సైన్యాధ్యక్షుడుగా ఉన్న యోవాబును లేపేశాడు. చివరికి వచ్చేసరికి షిమీ దావీదును దుమ్మెత్తి పోసాడే, చీపో దుర్మార్గుడా అని దావీదును శపిస్తూ దుమ్మెత్తి పోసాడే, షిమీని లేపేశాడు. వాళ్ళు ఒక్కొక్కరిని లేపేసిన తర్వాత దుస్తుల్ని ఎప్పుడైతే తన ఎదుటి నుంచి తొలగించుకున్నాడో దావీదు సింహాసనం స్థిరపరచబడటం ప్రారంభమైపోయింది. అంటే అన్నయ్య, మేము కూడా సొలొమోనులాగా కత్తి తీసుకొని మా చుట్టూతో దుస్తులు ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తులందరినీ పొడుచుకొని పొమ్మంటారా? ఆ దుస్తులందరినీ చంపుకొని పొమ్మంటారా? వినండి, పాత నిబంధనలో వ్యక్తులను చంపారు. క్రొత్త నిబంధనలో వ్యక్తులను కాదు, వ్యక్తిత్వాన్ని చంపాలి. ఒకవేళ ఆ వ్యక్తిత్వం మనలో ఉంటే ఆ వ్యక్తిత్వాన్ని మనం చంపితే దుస్తులను గురించి మనం ఆలోచించాల్సిన అవసరం లేదు. నీ ఇంటి చుట్టూతో దుస్తులు ఉంటారు, నీ ఇంటిలోనే నీకు విరోధంగా పనిచేసే కొంతమంది దుస్తులు ఉంటారు, నీ ఆశీర్వాదాన్ని చూడలేక వారవలేక గోతులు దవ్వే దుష్టతరం నీ ఇంట్లోనే ఉంటారు, నీ ఆఫీసులోనే ఉంటారు, చివరికి సంఘంలో కూడా ఉంటారు. సేవకునికి వ్యతిరేకంగా పనిచేసే దుస్తులు, వాళ్ళను గూర్చి మనం ఆలోచించాల్సిన అవసరం లేదు. నా దేవుని వాక్యం ఏమంటుందో తెలుసా? దుస్తులు తరమకుండానే పారిపోతారు.
అంటే ఈ దుస్తులను మనం కత్తి పట్టుకొని, అదిగో అడి యెహోషువ దుష్టుడు, తమ్ముడా నువ్వు చాలా మంచోడు తమ్ముడా, ఒక మాట అంటున్నాను, ఆ యెహోషువ దుస్తులందరినీ చంపేయమన్నాడు కదా, నేను కూడా సొలొమోనులాగా కత్తి తీసుకొని యెహోషువని చంపేస్తా, లేకపోతే పలానాయని చంపేస్తానని మనుషులు కూర్చుని వ్యక్తులు కూర్చి ఆలోచించాల్సిన అవసరం లేదు. నా దేవుని వాక్యం అంటుంది, దుష్టుడు తరమకుండానే పారిపోతాడు. నా వైపు చూడండి, నువ్వు నిర్దోషిగా బ్రతుకుతూ ఉండు, నిరపరాధిగా బ్రతుకుతూ ఉండు, మనస్సులో కూడా ఎదుటివాడికి కీడు శంకించకుండా శపించిన వాడిని కూడా చేతులెత్తి దీవించటం ప్రారంభించు. ఎంతమంది దుస్తులు నేను పడగొట్టాలని ప్రయత్నం చేసినా పరాక్రమము కలిగిన దేవుడు, సమస్తము ఎరిగిన దేవుడు, హృదయ రహస్యాలు పసిగట్టే దేవుడు, నీ ప్రమేయం లేకుండానే ఆ దుస్తులు పారిపోయేటట్లుగా దేవుడు కార్యం చేస్తాడు. సో మనం ఇప్పుడు పారగొట్టాల్సింది, చంపాల్సింది దుస్తులను కాదు, నేనంట వ్యక్తులను కాదు. మనలో అలాంటి వ్యక్తిత్వం ఉంటే ఆ వ్యక్తిత్వం ఏమాత్రం కనబడకుండా వాటిని నువ్వు నిర్మూలన చేయగలిగితే, అణిస్తే కాదు, పక్కన పెడితే కాదు, చంపేసేయాలి. వాటిని పూర్తిగా నువ్వు చంపగలిగితే, దుస్తుల్ని ఎప్పుడైతే తొలగించుకుంటావో నీ రాజ్యం స్థిరపడిపోద్ది. ఇక్కడ నేను టేబుల్ పెట్టా, ఈ టేబుల్ కింద గ్రౌండ్ సరిగ్గా లేక మధ్య మధ్యలో రాళ్ళు ఉండటాన్ని బట్టి లోకలుగా ఊగులాడుతావని. ఎందుకు ఇది ఊగులాడుతుంది అంటే అక్కడక్కడ కింద రాళ్ళు ఉన్నాయి. ఇది ఊగులాడకుండా ఈ టేబుల్ స్థిరంగా ఉండాలంటే ఏం చేయాలి ఏమండి? సింపుల్. ఇది లోకలాడటానికి, ఇటు అటు కదిలిపోవటానికి ఏ రాళ్ళు కారణమయ్యాయో, ఏ చిన్న రాయి కారణమైందో దాన్ని తీసేసి చదును చేసామనుకోండి, ఈ టేబుల్ స్థిరంగా అట్లా నిలబడిపోతాయి. వాక్యం వింటున్న బిడ్డలారా, గడిచిన సంవత్సరాలలో నువ్వు దేవుల్లో స్థిరపడకుండా ఏ రాళ్ళు నీ ఆత్మీయ జీవితాన్ని కదిలించాయో ఒకసారి ఆలోచించు. ఏ భక్తిహీనత నీ ఆత్మీయ జీవితాన్ని కదిలించిందో ఆలోచించు. స్థిరంగా దేవుని కొరకు బ్రతకాలనుకున్నావు, స్థిరంగా బ్రతకాలనే నువ్వు మారు మనసు పొందావు, స్థిరంగా బ్రతకాలనే బాప్తిస్మం తీసుకున్నావు, స్థిరంగా బ్రతకాలనే ఎక్కడ వాక్యం బాగుంటుందా, ఏ సంఘం బాగుంటుందా, ఏ దైవజనులు వాక్యం చక్కగా చెప్తారా, ఎక్కడ నేను ఆత్మలో బలపడతానని ఎన్నో సంఘాలు వెతికి సత్తువ కలిగిన సంఘంలో బ్రతకటానికి మీరు వచ్చారు. అయితే ఇంత దైవాసక్తి కలిగిన మన జీవితంలో మన ఆత్మీయత ఇంకా ఊగిసలాడటానికి కారణం ఏంటంటే, ఏవో రాళ్ళు నీ జీవితంలో గూడు కట్టుకుని ఉన్నాయి. రాగల కాలంలో ఓ స్థిరమైన వాడిగా నిత్యము నిలిచే సియోను కొండలాగా నువ్వు దేవుని కొరకు బ్రతకాలంటే ఆ దుస్తత్వపు వ్యక్తిత్వాన్ని కోకట్టి వేళ్లతో సహా మనం తొలగించుదుంగాక. సొలొమోను రాజ్యంలో ప్రారంభమైన మొట్టమొదటి దుష్టుడు ఎవరంటే అదోనియా ఎవరు? సొలొమోనుకు సహోదరుడు, దావీదు కుమారుడే. ఒకటి మీరు ఆలోచించండి, కొన్ని సందర్భాల్లో నేను భక్తిహీనురాల్ని చేయటానికి, నేను భక్తిహీనుడిగా మార్చడానికి నీ సొంత ఇంటి వారే కొన్నిసార్లు నీకు విరోధం అవుతారు, అభ్యంతరాలు వస్తాయి. కానీ ప్రభు కొరకు బ్రతికే విషయంలో తల్లి, చెల్లి, అక్క, తమ్ముడు, అన్న, అక్క ఇవేవి లేవు. చివరికి నిన్ను నీవు ద్వేషించుకోవటానికి కూడా నువ్వు సిద్ధపడే వ్యక్తిగా బ్రతకాలి. సరే, అదోనియా అని చెప్పే కదా, అదోనియా అని అంటంతో అదోనియాలో రెండు స్వభావాలు. నంబర్ 1 అహంకారం, రెండవది అపవిత్రత. నంబర్ 1 అహంకారం, రెండవది అపవిత్రత. చూడండి ఆ మాట, రాజుల మొదటి గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనం నాతో కలిసి. హగ్గీతు కుమారుడైన అదోనియా గర్వించిన వాడై నేనే రాజునగుదును అనుకొని రథములను, గుర్రపు రౌతులను తనకు ముందుగా పరిగెత్తుటకు 50 మంది మనుషులను ఏర్పరచుకొనిను. దావీదు వృద్ధాప్యానికి వచ్చాడు. నేనంట, ఎవరు రాజుగా రాజ్యాన్ని పరిపాలన చేయాలి, ఎవరా సింహాసనం మీద ఎవరిని కూర్చోబెట్టాలి, ఆ నిర్ణయాధికారం ఇద్దరి చేతిలో ఉంది.
మొట్టమొదటి నిర్ణయాధికారం దేవుని చేతిలో ఉంది. రెండవది ఎవరి చేతిలో ఉంది? తండ్రి ఉన్నాడుగా. తండ్రి బ్రతికొండగానే అదోనియా గర్వించిన వాడే నేనే రాజునగుదును అనుకొని స్వయం ప్రకటిత రాజుగా 50 మంది పోకిరోళ్ళను పోగేసుకొని కంచెర గాడిదెక్కి నేను రాజునని ఆ ప్రాంతమంతా ఊరేగటానికి సిద్ధపడ్డాడు. ఎందుకు ఈ పని చేశాడు అంటే చెప్పండి, ఎందుకు ఈ పని చేశాడు? ఇంకోసారి చెప్పాలి. గర్వించిన వాడై అంటే ఈ గర్వం ఏం చేసింది? నేను రాజునవుతా. ఎందుకు? దావీదుకు పుట్టిన కుమారులందరిలో నేను అందగాడిని కదా, చక్కటి రూపవంతుణ్ణి కదా, చక్కటి సొగసైన వాడిని కదా, నా తండ్రి నన్ను కాకపోతే ఇంకెవరిని రాజుగా చేస్తాడు అని తన కలిగిన ఆ వరాన్ని బట్టి మనసులో అతిశయించి నేను రాజునవుతానని ప్రజలకు ప్రకటించుకున్నాడు. దైవజనమ, ఒకటి వినండి. కొన్ని సందర్భాలలో నీవు కలిగింది నీవు అతిశయించడానికి, గర్వాంధురాలిగా మారటానికి కారణమవుతుంది. దేవుడు నిన్ను లోకంలో ప్రేమించి మంచి ఉద్యోగం ఇస్తాడు. కొన్నిసార్లు ఆ ఉద్యోగం ఏం చేస్తుందో తెలుసా? నిన్ను గర్విష్టిదానిగా మారుస్తుంది. దేవుడు కొందరిని ప్రేమించి డబ్బుని ఇస్తాడు. ఆ డబ్బు కొందరు గర్వాంధులు అవ్వటానికి కారణమవుతుంది. నేను ఎప్పుడు చెప్తా కదా, మనం పొందుకున్న వాటిని బట్టి అతిశయించొద్దు. దేవుడు మనకిచ్చిన వాటిని బట్టి అతిశయించొద్దు. వాటిని ఇచ్చిన దేవుని బట్టి మనం అతిశయించే వారిగా ఉండాలి. కొంచెం గట్టిగా చెప్దాం ఆమేన్. తన అందాన్ని బట్టి నేను రాజునవుతానని గర్వించి తనంతట తాను రాజుగా ప్రకటించుకున్నాడు. నేను ఒక మాట అంట, దావీదు గారు బ్రతికున్నారా లేరా? బ్రతికున్నారా లేరా? నోరు తెరిచి చెప్పండి. అంటే పేరుకు బ్రతికున్నాడే కానీ అదోనియా మనసులో చచ్చిపోయాడు. దావీదు బ్రతికుండగానే అదోనియా మనసులో దావీదు అనేవాడు చచ్చిపోయాడు. కొంతమంది యవ్వన బిడ్డలు వాళ్ళ వివాహ వయసు వచ్చినప్పుడు తల్లిదండ్రులను సంప్రదించరు. వాళ్ళు ఎవరినో కోరుకున్నారో, ఎవరిని వివాహం చేసుకున్నారో, ఎక్కడికి వెళ్ళాలో, ఎవరిని జీవిత భాగస్వామిగా చేసుకోవాలో అన్నీ వాళ్ళే నిర్ణయం తీసుకొని అన్నీ అయిపోయిన తర్వాత ఆ అమ్మాయిని ప్రేమించా, ఆ అబ్బాయిని ప్రేమించా, నాకు వివాహం చేస్తారా లేదా? మీరు చేయనంటే నేను వెళ్ళి చేసుకుంటా. భయపెట్టి బలవంత పెట్టి వారి సొంత ఇష్టాలు నెరవేర్చుకుంటారు. వీళ్ళు ఎవరో తెలుసా? అదోనియా లాంటి మనస్సు కలిగిన వాళ్ళు. వీళ్ళు ఎందుకు ఇలా చేశారో తెలుసా? వాళ్ళ ఆధ్యాత్మిక జీవితంలో అంతరంగంలో పెద్దోళ్ళు చచ్చిపోయారు. అదోనియా సింహాసనం కొరకు పరిగెత్తాడు. అదోనియాకు ముందు అబ్షాలోము సింహాసనం కొరకు పరిగెత్తాడు. విచిత్రం తెలుసా? సింహాసనం పరిగెత్తిన వాడికి సింహాసనం రాలా, దేవుని కొరకు పరిగెత్తిన వాడికి సింహాసనం వెతుక్కుంటా వాళ్ళ కాళ్ళ దగ్గరికి వచ్చి పడింది. నేను రాజు అవ్వాలి, అబ్షాలోము పరిగెత్తాడా లేదా? నేను రాజు అవ్వాలి, అదోనియా పరిగెత్తాడా లేదా? నేను రాజు అవ్వాలి, సొలొమోను పరిగెత్తాడా లేదా? వరుసలో అవుననేది గాక సొలొమోను పరిగెత్తలా, తన తండ్రి వైపు పరిగెత్తాడు, తన దేవుని వైపు పరిగెత్తాడు. ఆటోమేటిక్గా ఆ సింహాసనమే వెతుక్కుంటూ సొలొమోను దగ్గరికి వచ్చింది. నా ప్రభు బిడ్డలారా, లోకంలో ఏదో సాధించాలని దేవుని పక్కన పెట్టి అబ్షాలోము పరిగెత్తినట్లుగా, అదోనియా పరిగెత్తినట్లుగా దేవుని ప్రక్కన పెట్టి లోకం కొరకు నువ్వు పరిగెత్తావా? నీ కష్టం ద్వారా, నీ తెలివితేటల ద్వారా, నీ సామర్థ్యం ద్వారా, నీ బలం ద్వారా నేనేదో సంపాదించుకోగలనని దేవుని ప్రక్కన పెట్టి నా శక్తి, నా సామర్థ్యం, నా జ్ఞానం, నా తెలివితేటలని వాటిని నమ్ముకొని నువ్వు పరిగెత్తావా? నా దేవుని వాక్యం అంటుంది, నా గుండె లోతులో నుంచి నా వ్యక్తిగతంగా ఈ మాట నమ్ముతా. ప్రయాసపడు అని వలనైనా, పొందగోరు అని వలనైనా కాదు, కానీ కనికరించు దేవుని వలనే ఒక మనిషికి మేలైనది ఏదైనా కలుగుతుంది. ప్రయాసపడువాని వలన ఏమీ కాదు, అలాగని ప్రయాసపడొద్దని కాదు, పరిగెత్తేవాని వలన ఏమీ కాదు. రాత్రి మన వాక్యం విన్నాం కదా, సర్వోన్నతుడైన దేవుడు మానవుల రాజ్యముపై ఆయన అధికారి అయి ఉండి ఎవరికి ఇవ్వాలని ఇస్తాడో వాళ్ళకే ఇస్తాడు. ఎవరిని నిలవబెట్టాలనుకుంటాడో వారినే నిలవబెడతాడు. ఎవరికి సింహాసనం ఇవ్వాలనుకుంటాడో దేవుడు నిర్ణయించిన వాడే సింహాసనం ఎక్కుతాడు, కానీ పరిగెత్తే ప్రతి వాడు సింహాసనం ఎక్కలేడు. నేను ఎప్పుడు చెప్తా కదా, కింగ్ ఎవరైనా కింగ్ మేకర్ మాత్రం దేవుడే. రాజు ఎవరైనా ఆ రాజును రాజ్యం మీద నిలవబెట్టే కింగ్ మేకర్ మాత్రం దేవుడే.
ఎప్పుడు జీవితంలో ఇది గుర్తుంచుకో, ఏదైనా నా దేవుని వల్లనే నేను పొందుకోగలను, ఏదైనా నా దేవుడే నాకు ఇవ్వాలి. ప్రయాసపడతా, పరిగెత్తుతా, అల్టిమేట్గా నా డెస్టినేషన్, అల్టిమేట్గా నా జయాపజయాలు నిర్ణయించేది దేవుడు మాత్రమేనని దేవుని మీద మనం ఆధారపడదుగాక. ఇతడు గర్వించాడు. అంతటితో ఆగిపోయాడా? సొలొమోను రాజు అయ్యాడు. రాజు అయిన తర్వాత సొలొమోను తల్లి బత్షెబ దగ్గరికి వచ్చాడు అదోనియా. అమ్మా, నీకు ఒక మాట చెప్పాలి. బాబు, ఏంటి చెప్పు. నాన్న వృద్ధాప్యంలో వెట్టగలగటానికి ఒక యవ్వనమ్మాయిని తన దానిగా చేసుకున్నాడు కదా, వాళ్ళిద్దరికీ ఎలాంటి బంధం లేదు కదా, ఆ అభిషయ్ని నా భార్యగా చేసుకోవాలనుకుంటున్నా. దావీదు నా భార్యగా చేసుకోవాలనుకుంటున్నా. రాజు అనుమతి కావాలి కదా, నువ్వు సొలొమోనుతో మాట్లాడి ఆ అభిషయ్ని నా భార్యగా చేసుకునేటట్లుగా కొంచెం మాట్లాడమ్మా అని. ఈ బత్షెబ ఏం చేసిందో తెలుసా? దాందే ఉందయ్యా, నేను వెళ్ళి మాట్లాడతా నాకు అని చెప్పి సొలొమోను దగ్గరకు వచ్చింది. సొలొమోను ఎంత విధేయుడంటే అమ్మని చూడటంతో కుర్చీ మీద నుంచి లేచాడు. అమ్మకు పక్కనే సింహాసనం వేశాడు, నమస్కారం చేశాడు, కూర్చోబెట్టాడు. అమ్మా, ఏం కోరుకుంటావో కోరుకో, నువ్వు కోరుకుంది ఏదైనా నిశ్చయంగా నీకు ఇస్తా. నా కోరిక కాదు కానీ బాబు, మీ అన్నయ్య ఉన్నాడే అదోనియాకి దావీదు భార్య అభిషయ్ కూడలేదే, మీ తండ్రి భార్య ఉందే, ఆవిడ్నిచ్చి వివాహం చేయమంటున్నాడయ్యా. దాందే ఉంది, చేసేయచ్చు కదా అని అంది. వెంటనే సొలొమోను ఏమన్నాడు తెలుసా? అభిషయ్నేం కర్మమ్మా, అదోనియాకి, అబ్యాతారుకు, యోవాబుకు నా రాజ్యంలో ఒక భాగమే ఇస్తానని చెప్పమ్మా అని చెప్పి కత్తి తీసుకొని సైన్యాధ్యక్షుడిని పంపించేసి అదోనియాని చంపించేసేసాడు. నేను మీకు ఇక్కడ ఒక మాట చెప్తాను. ఒక వ్యక్తి హృదయంలో గర్వం ఉంటే, గర్వము సమస్త పాపాలకు పుట్టినిల్లు. ప్రతి విధమైన పాపానికి పుట్టినిల్లు ఏదో తెలుసా? గర్వం. మిమ్మల్ని అడుగుతా, అసలు ఈ సృష్టిలో ప్రారంభమైన మొట్టమొదటి పాపం ఏది? ఈ సృష్టిలో ప్రారంభమైన మొట్టమొదటి పాపం గర్వం. గర్వం దాందే ఉందండి అని అనుకుంటున్నారా? అహంభావం దాందే ఉందండి, కొంత ఉండాలండి. మనిషి అన్న తర్వాత కొంత మన ఈగో సాటిస్ఫాక్షన్ చేసుకోవాలి కదా, కొంత గర్వం ఉండాలండి అని అంటారా? సృష్టిలో ఉన్న పాపాలలో మొట్టమొదటి పాపం గర్వం. ఆ గర్వం అనే పాపంలో నుండి ప్రతి విధమైన పాపం పుట్టుకొచ్చింది. సమస్త పాపాలకు పుట్టినిల్లు గర్వం. నా ప్రభు పెట్టలరా, ఇంట్లో ఎప్పుడైనా తండ్రి అంటే లెక్కలేక, దైవజనుడంటే లెక్కలేక, పెద్దలంటే లెక్కలేక, తల్లంటే లెక్కలేక, మీ స్కూల్ టీచర్ అంటే లెక్కలేక, మీ స్కూల్ ప్రిన్సిపాల్ అంటే లెక్కలేక అహంకారంగా మాట్లాడిన అనుభవాలు ఎప్పుడైనా ఉన్నాయా? పెద్దలను తృణీకరిస్తూ ఆ ముసలి చెప్పేదేంటి, ఆ ముసలి దానికి ఏం తెలుసు, ఆ ముసలోడికి ఏం తెలుసు, అహంకారంగా మాట్లాడేవా? సుమీ, ఆ అహంకారం తర్వాత అనేక విధాలైన పాపాలు పుట్టడానికి అది పుట్టినిల్లుగా మారిపోతుంది అన్న సంగతి గ్రహించు. చివరికి అదోనియా ఎంత నీచ స్థితికి దిగజారాడంటే, దీని గురించి నేను ఎక్కువ వివరించను, చెప్పుకోదగ్గ గొప్ప అందమైందేం కాదు. తండ్రి భార్యను తన భార్యగా అంటే అంత దిగజారాడు. ఒక మాట మీరు వినండి, జీవితంలో ఎప్పుడైనా ఒక చిన్న తప్పుకు నువ్వు అవకాశం ఇస్తే, ఆ చిన్న తప్పు, ఆ ఒక్క తప్పు ఆ తర్వాత 10 తప్పులు చేపిస్తుంది. ఆ 10 తప్పులు 100 తప్పులు చేపిస్తుంది. ఆ 100 తప్పులు పెరిగి 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 పెద్దవై నిన్ను భ్రష్టురాలుగా మారుస్తాయి, నిన్ను భ్రష్టుడిగా మారుస్తాయి. ఆ చిన్న తప్పు జరిగిన తొలిటి దినానే నువ్వు దిద్దుబాటు చేసుకున్న, అయ్యో నా వల్ల ఈ తప్పు జరిగింది, అయ్యో నా వల్ల ఈ పొరపాటు జరిగిందని వెంటనే దిద్దుబాటు చేసుకున్నావా, నీ ఆత్మీయత స్థిరంగా ఉండటానికి దేవుడు కృప చూపిస్తాడు. ఇది చిన్నదే కదా అని వదిలేసావా, పాపం ఎప్పుడు సింగిల్గా ఉండదు. నా వైపు చూడండి మాట, పాపం ఎప్పుడు సింగిల్గా ఉండదు, దానికి జత చేసుకుంటుంది. స్మోకర్కి డెఫినెట్గా డ్రింకింగ్ అలవాటు ఉంటుంది,
డ్రింకర్కి తప్పకుండా స్మోకింగ్ అలవాటు వస్తుంది. పాపం ఎప్పుడు సింగిల్గా ఉండదు. ఒక పాపం 10 పాపాలను జోళవించుకొని ఒక వ్యక్తిని భ్రష్టుడిగా మారుస్తుంది. దావీదు అనుకోని ఉన్నాడు, ఏముందిలే యవనస్తుడు కదా, ఈ మాత్రం గర్వం ఉంటుందిలే, గర్వించాడులే పోనీలే అనుకున్నాడు. ఆ గర్వాన్ని అలాగే ఉంచడాన్ని బట్టి చివరికి అదోనియా ఏమైపోయాడు? తల్లి ఇలాంటి దీనస్థితికి ఇలాంటి దౌర్భాగ్య స్థితికి అదోనియా దిగజారిపోయాడు. ఈ వాక్యం వింటున్న బిడ్డలారా, నీలో ఏదైనా చిన్న అవిధేయత, చిన్న పాపం, చిన్న ఆయాస్కరమైన గుణం ఏదైనా చిన్నది ఉంటే ఈ సంవత్సరాంతపు దినాల్లో యేసు నామం పేరిట చిన్నది అని అనుకోకుండా ఆ చిన్నదాన్ని తొలగించుదువుగాక. ఎందుకు తొలగించాలో తెలుసా? బైబిల్లో రాయబడిన మాట, పులిసిన పిండి కొంచెమైనా ముద్దంతా చెరిపేస్తుంది. అగైన్ చెప్తున్నాను, పాపం ఎప్పుడు సింగిల్గా ఉండదు. ఎప్పుడో సుమారుగా ఒక 30 సంవత్సరాల క్రితం విన్నాం, పెళ్ళిళ్ళ పేరయ్య ఆ సంబంధాలు కుదిర్చేటప్పుడు అంటారు కదా, 100 అబద్ధాలు ఆడైనా ఒక పెళ్లి చేయాలని. ఈ పెళ్ళిళ్ళ పేరయ్య అడిగారట, ఆ అబ్బాయి ఎట్లాంటి వాడమ్మా అంటే, అయ్యయ్యో ఆ అబ్బాయి బంగారం అండి, నాకు తెలిసి ఆ ఊర్లోనే ఆ అబ్బాయి అంత మంచోడు లేడండి అన్నాడంట. ఈ పెళ్ళిళ్ళ పేరయ్య చెప్పే మాట నమ్మకూడదు అన్న డౌటు అమ్మాయి తల్లిదండ్రులకు వస్తుంది. సార్ కరెక్ట్గా చెప్పండి సార్, అబ్బాయికి ఏమి చెడు అలవాట్లు లేవుగా? అయ్యయ్యో లేవండి, 24 క్యారెట్ బంగారం అండి, అస్సలు ఏ దురలవాటు లేదండి అని చెప్తున్నాడంట. మరలా వీళ్ళు సాగదీసి అబద్ధం ఆడకుండా చెప్పండి సార్, యవనస్తులన్న తర్వాత ఏదో ఒక చిన్న బలహీనత ఉంటుంది కదా, ఏమైనా బలహీనతలు ఉన్నాయేమో చెప్పండి సార్ అన్నారు. అప్పుడు మెల్లిగా, ఏం పెద్ద బలహీనత లేదయ్యా, భోజనం చేసిన తర్వాత అన్నం అరగటానికి సిగరెట్ తాగుతాడు అంతే, ఇక అలవాటు తప్ప ఇంకొకటి ఎక్కడా లేదు. ఆ సిగరెట్ అలవాటు కూడా ఎక్కడైంది అనుకుంటున్నారు? మందు తాగటం అలవాటు అయినప్పుడు అయింది. ఆ అబ్బాయికి సిగరెట్ అలవాటు అసలు ఫస్ట్ నుంచి లేదు, ఆ మందు తాగటం అలవాటు అయినప్పటి నుంచి అయింది. అసలు మందు ఎందుకు తాగాడో తెలుసా? ప్యాకాట్లో 10 లక్షలు కోల్పోయాడు. బాధ తట్టుకోలేక, ఈ బతికే కంటే చచ్చిపోతే పోయిద్ది కదా అని మనశ్శాంతి కోసం, బతకటాని కోసం తాగాడంటే. ఎప్పుడు అలవాటైంది అనుకున్నారు? ప్యాకెట్లో 10 లక్షల రూపాయలు పోగొట్టుకున్న బాధలో తాగుడు అలవాటు ఎక్కువైందండి. అసలు వాడికి ఆ ప్యాకెట్ అలవాటు కూడా ఎందుకు వచ్చిందో తెలుసా సార్? వాడు వరకు రాలేదండి, వాడు 24 క్యారెట్ బంగారం, 24 క్యారెట్ల బంగారం, ఆ ప్యాకెట్ అలవాటు కూడా ఎందుకు వచ్చిందో తెలుసా? అదిగో ఆ ఇంటి ఎదురుందే ఆ దరిద్రపు అలవాటు చేసింది. ప్రేమిస్తా అని 3 సంవత్సరాలు వాడితో పాటు తిరిగి ప్యాకెట్ అలవాటు చేసి 3 సంవత్సరాల తర్వాత నేను చేసుకోనని విషాన్ని ఎత్తింది సార్. వీడు 24 క్యారెట్ బంగారం అండి, ఏ దురలవాటు లేదండి, చాలా మంచోడండి. అమ్మాయి తల్లిదండ్రులు అట్లాగే చూస్తున్నారంట. ఏ అలవాటు లేదని లోకంలో ఉన్న సకల దుర్గుణాలు వాళ్ళు ఉన్నాయంట. ఒక చిన్న చెడు అలవాటు, ఒక చిన్న పొరపాటు, 100 కొలది పొరపాట్లు చేయటానికి అది పుట్టినిల్లుగా మారిపోద్ది. ఏం లేదు, సెల్ ఫోన్ చూస్తా, వాట్సాప్ స్టేటస్లో 1 నిమిషం స్టేటస్లు ఉంటాయి చూసారా? 1 నిమిషం స్టేటస్లు ఉంటాయి చూసారా? అలా చూసేటప్పుడు ఏదో సినిమా కామెడీ అయ్యిందాంలో ఏమైంది, ఒక 1 వారం రోజులు చూసావు, చైతన్య కూడా వచ్చేమంటాడు తెలుసా? ఇడిదికి చిన్న బిట్టు చూసావుగా, సినిమా అంటే ఏముంది, ఎట్లాంటి 100 బిట్లు కలిస్తే సినిమా, ఇంకెంత చూసావుగా, అది చూస్తే నష్టమేముంది అని ముందు బిట్లు చూపించి ఆ తర్వాత సినిమాకి తీసుకెళ్తాడు. సినిమాకి దిగేవనుకో, ఆ తర్వాత వాడు ఏం చేస్తాడు? ఇంత చేసిన తర్వాత ఏముందయ్యా లోకంలో బ్రతికినట్టు బ్రతుకు అని దైవజనమ జీవితంలో ఒక చిన్న పొరపాటు ఒక విశ్వాసిని భ్రష్టుడుగా మారుస్తుంది. అందుకనే ప్రసంగి గ్రంథకర్త అంటాడు కదా, బొక్కావాని తైలములో సచ్చిన ఈగలు కొన్ని పడితే చాలు, ఎక్కువ అవసరంలా. బొక్కావాని తైలంలో చచ్చిన ఈగలు కొన్ని పడితే తైలమంతా కంపు కొట్టుకొని పోద్ది. 2025 నీ ఆధ్యాత్మిక జీవితం కంపు కొట్టుకొని పోవటానికి ఏ ఈగలు పడ్డాయో ఒకసారి ఆలోచించు.
ఏ చచ్చిన ఈగలు ఇంపైన సువాసన కలిగిన నీ జీవితం భ్రష్టు బట్టి పోయేటట్లుగా ఏ ఈగలు నీ జీవితాన్ని పాడు చేశాయో ఒక్కసారి ఆలోచించు. తప్పుడు ఆలోచన అనే ఈగలు పడ్డాయా? పరస్త్రీని కూర్చున్న వ్యామోహం అనే ఈగలు నీ మనసులో పడ్డాయా? శరీరంతో తప్పు చేయకపోవచ్చు, మనసులో ఎక్కడో లోపట ఓ చేదైన వేరు నీలో మొలుస్తూ ఉందా? ఈ శుద్ధీకరణ కోటాలకు వచ్చిన నీ ఆధ్యాత్మిక జీవితంలో వేరు కాదు కదా, వాటి ఆనవాళ్ళు కూడా కనపడకుండా ఆ దుష్టత్వపు వ్యక్తిత్వాన్ని యేసునామములో పారద్రోలుదుముగాక. అదోనియా అహానికి గుర్తు, అపవిత్రతకు గుర్తు. రైట్, అదోనియాను చంపేశాడు. ఆ తర్వాత అబ్యాతారు ఎవరయ్యంటే యాజకుడు. చూడండి ఆ మాట. రాజుల మొదటి గ్రంథం 2వ అధ్యాయం 26వ వచనం 27వ వచనం నాతో కలిసి. తరువాత రాజు యాజకుడైన అబ్యాతారునకు సెలవిచ్చినదేమనగా, అనాతోతులో నీకు కలిగిన పొలమునకు వెళ్ళుము. నీవు మరణమునకు పాత్రుడవైతివి గాని నా తండ్రి అయిన దావీదు ముందర దేవుడైన యెహోవా మందసమును మోసి నా తండ్రికి ప్రాప్తించిన శ్రమలన్నిటిలో శ్రమ పొందితివి గనుక ఈవేళ మరణశిక్ష నీకు విధింపను. 27 నాతో కలిసి. తరువాత సొలొమోను అబ్యాతారును యెహోవాకు యాజకుడుగా ఉండకుండా తీసివేసెను. వినండి, ఇక్కడ ఎందులోంచి తీసేశాడు? యాజకత్వంలో నుండి తీసేశాడు. యాజకత్వంలో నుండి. ఇందాక చెప్పాం కదా, రాజు యొక్క రాజ్యం స్థిరపడాలంటే తన ఎదుటనున్న దుస్తుల్ని ఏం చేయాలి? తొలగిస్తేనే సింహాసనం స్థిరపడుతుంది. ఇప్పుడు మీరు అనొచ్చు, దావీదు కాలంలో దావీదు శ్రమలన్నిట్లో తోడుగా ఉన్నాడు కదా, మందసాన్ని మోసాడు కదా, ఇంత గొప్ప కార్యాలు చేసిన ఈ అబ్యాతారును సొలొమోను యాజకుడుగా ఉండకుండా ఎందుకు తీసేశాడు? తానే చెప్తున్నాడు కదా, నా తండ్రి శ్రమల్లో నువ్వు తోడుగా ఉన్నావు, దేవుని మందసాన్ని మోసావు, మందసం ఎదుట నువ్వు నడిచావు, అయ్యో నువ్వు ఒకప్పుడు గొప్పగా బ్రతికావు. మరి గొప్పగా బ్రతికిన వాడిని ఎందుకు తీసేశాడు? ఒకప్పుడు గొప్పగా బ్రతికాడు కానీ, ఒకప్పుడు ఘనంగా బ్రతికాడు కానీ, సొలొమోను రాజు కాక మునుపు మొదటి అధ్యాయంలో ఒకప్పుడు ఘనంగా బ్రతికిన వాడు ఇప్పుడు నీచంగా బ్రతుకుతున్నాడు. అబ్యాతారు గురించి చూస్తే ఓ రకంగా పుట్టుడు దుఃఖం వేస్తుంది. ఎందుకో తెలుసా? అబ్యాతారు ఒకానొక సందర్భంలో అబ్యాతారు కుటుంబం దావీదు పక్షాన నిలవబడి, ఇక ఆ వివరాలన్నీ చెప్పడానికి సమయం వల్లబడదు. ఎంత గొప్పగా బ్రతికినటువంటి అబ్యాతారు యాజకత్వం నుంచి ఎందుకు తీసివేయబడ్డాడు అంటే చూడండి ఆ మాట. రాజుల మొదటి గ్రంథం, మొదటి గ్రంథం మొదటి అధ్యాయం 7-8 వచనాలు నాతో కలిసి. అతడు సెరూయా కుమారుడైన యోవాబుతోనూ యాజకుడైన అబ్యాతారుతోనూ ఆలోచన చేయగా వారు అదోనియా పక్షమును వహించి అతనికి సహాయము చేసిరి. కానీ యాజకుడైన సాదోకును యెహోయాదా కుమారుడైన బెనాయాయు ప్రవక్త అయిన నాతానును అదోనియాతో కలుసుకొనకు యుండిరి. చాలు. ఆమేన్. ఇప్పుడు అదోనియా ఏమన్నాడు? నేను రాజునవుతా, నన్ను రాజు చేయండి. 50 మంది ఈ యవనస్తులను కూడగలుపుకున్నాడు. అతని ఆలోచనలో ఎవరు చేరారయ్యి అంటే అబ్యాతారు అని విన్నామే, యోవాబు అని విన్నామే. ఈ యాజకుడు ఈ కుట్రలో అడుగుపెట్టి అదోనియాను రాజుగా చేయాలని ప్రయత్నం చేస్తున్నాడు. నేను ఇక్కడ ఒక మాట అంట, యాజకుడికి రాజకీయంతో ఏం పని? యాజకుడికి ఈ రాజకీయాలతో ఏం పని? నువ్వు యాజకుడివయ్యా, రాజ్యం కొరకు ప్రార్థన చేయాలి, ఇది నీ పని. రాజ్యం స్థిరపడినట్లుగా దేవుని దగ్గర ఆడవాలి, ఇది నీ పని. ఈ కుట్రలో చేరి నిన్ను రాజుగా చేస్తారా?
నువ్వు సింహాసనం మీద కూర్చో, నీ మీద నేను అభిషేక తైలం పోస్తా. ఈ కుట్రలు, ఈ కుతంత్రాలు, ఈ రాజకీయాలతో నీకేం పని? నీవెవరివి? యాజకుడివి. యాజకుడి పని ఏంటి? నశించిపోతున్న ప్రజలకు పరలోకమంతలి దేవునికి మధ్యవర్తిగా నిలవబడి, నశించిపోతున్న ప్రజలు దేవునితో సమాధాన పడినట్లుగా వాళ్ళ కొరకు ప్రార్థన చేయాల్సిన పని కదా యాజకుడిది. ఇప్పుడు యాజకుడు ఎందులోకి వెళ్ళిపోయాడు? రాజకీయాల్లోకి వెళ్ళిపోయాడు. క్రైస్తవ జనమా, మీరు నేను ఎవరేమో తెలుసా? యాజకులం. నిన్ను నన్ను దేవుడు ఎప్పుడు ఎలా చూడాలనుకుంటాడో తెలుసా? దేవునికి నశించిపోతున్న ఆత్మలకు మధ్యవర్తిగా నిలవబడి నిన్నెప్పుడు చూసినా నీ కళ్ళు కన్నీళ్లతో చూడాలి. దేవుని ఆశదే. నీ ఇంటి వైపు దేవుడు ఎప్పుడు చూసినా నీ హృదయంలో నుంచి, నీ పెదవులో నుంచి బయలుదేరే ఆ ఇంపైన ప్రార్థనా ధూపం ఆఘ్రానించి నువ్వు ఎవరి కొరకు ప్రార్థన చేసావో వాళ్ళను కనికరించాలి. ఇలా దేవుడు చూడాలనుకుంటున్నాడు. ఎందుకు? రాజులైన యాజక సమూహంగా ఆయన మనలను మార్చుకున్నాడు కదా. రాజులైన యాజక సమూహంగా మార్చుకున్న తర్వాత నువ్వు ఈ కుట్రల్లో, కుతంత్రాల్లో అడుగుపెట్టి, ఈ రాజకీయాల్లో అడుగుపెట్టి ఎప్పుడు చూసినా రాజకీయాలు మాట్లాడటం, ఎప్పుడు చూసినా ఆ ప్రధానమంత్రి గారి గురించి మాట్లాడటం, ఎప్పుడు చూసినా ఈ ముఖ్యమంత్రి గారి గురించి మాట్లాడటం, ఎప్పుడు చూసినా ఆ మంత్రుల గురించి మాట్లాడటం, రాజకీయాల గురించి మాట్లాడుకుంటూ ఒకవేళ లోకస్తుడిగా నువ్వు మిగిలిపోయేవేమో చూడు. ఒక సేవకుడిని దేవుడు ఎలా చూడాలనుకుంటున్నాడయ్యా? ఒక విశ్వాసిని దేవుడు ఎలా చూడాలనుకుంటున్నాడు? వాళ్ళలా, వీళ్ళెలా, ఈ మాటలు మాట్లాడుకునే వ్యక్తులుగా దేవుడు మనల్ని చూడాలనుకోవట్లా. ఆయన మనల్ని చూడాలనుకుంటున్న కోణం ఏంటంటే, నీ ఇంటి వైపు తొంగి చూసినప్పుడల్లా నా బిడ్డ ఏం చేస్తుందో, నా కుమార్తె గడిలో ఏం చేస్తుందో, సాయంత్రం 7 అవుతుంది కదా, కుటుంబ ప్రార్థన చేసుకుంటుందేమో అని నీ ఇంటి వైపు తొంగి చూసినప్పుడు పరలోకమందలి దేవునికి, పాపాత్ములైన మనిషికి మధ్యవర్తిగా నువ్వు నిలవబడి వారి కొరకు నువ్వు ప్రార్థన చేస్తూ ఉంటే నీ రాజ్యం స్థిరపడటానికి దేవుడు కృప చూపిస్తాడు. యాజకుడు లోకంతో కలిసిపోయి లోకపు రాజకీయాలతో మమేకమైపోతూ ఉన్నాడు. తన భుజస్కంధాల మీద దేవుడుంచిన ఆ బాధ్యత మరిచిపోయి లోకస్తుడిగా, లోకానుసారిగా మిగిలిపోతున్నాడు. క్రైస్తవ జనమా, లోకానికి వేరుగా ఆయన పిల్లలుగా మనం బ్రతుకుదాం గాక. పెద్దగా చెప్దాం ఆమేన్. ఇంకోసారి చెప్దాం. లోకానికి వేరుగా, లోకస్తులకు వేరుగా మనం బ్రతకాలి. లోకస్తులు ఉన్నారు. పార్క్కి వెళ్దామా, పిక్నిక్కి వెళ్దామా, మాసప్ ట్యాంక్కి వెళ్దామా, ట్యాంక్ బండికి వెళ్దామా, లుంబిని పార్క్కి వెళ్దామా, సంజీయ పార్క్కి వెళ్దామా, ఎక్కడ టైంపాస్ చేద్దామా, ఏ టీవీ మీడియా దగ్గర గడుపుదామా, ఏ సోషల్ మీడియా దగ్గర గడుపుదామని వీటి దగ్గర లోకస్తులు గడుపుతారు. నేను అలా చూడాలనుకోలేదు యేసయ్య. నేను చూసినప్పుడెల్లా ప్రజలకు, ప్రభువుకు మధ్యవర్తిగా నేను చూడాలనుకున్నాడు. ఎందుకో తెలుసా? నిన్ను యాజకురాలిగా దేవుడు నిర్ణయించాడు. తన పవిత్ర రక్తంతో కడిగి యాజకులుగా దేవుడు నిర్ణయించాడు. అయితే ఈ కడవరి దినాల్లో సంఘం ఏమైపోయిందో చెప్తాను. ఈ కడవరి దినాల్లో సంఘాలు పెరుగుతున్నాయి, సంఖ్య పెరుగుతుంది, బ్రాంచ్ మందిరాలు పెరుగుతున్నాయి. మా మందిరానికి 10,000 వస్తున్నారు, 1,00,000 మంది వస్తున్నారు, 10 లక్షల మంది వస్తున్నారు. సంఘాలు పెరుగుతున్నాయి, సంఖ్య పెరుగుతుంది, కానీ భక్తి తగ్గిపోతుంది. ప్రభుతో గడిపే వ్యక్తులు తగ్గిపోతున్నారు, ప్రార్థనా పరులు తగ్గిపోతున్నారు, ఉపవసించే ప్రజలు తగ్గిపోతున్నారు. మందిరానికి క్రమంగా వచ్చి దేవుని మందిరంలో రొమ్ము కొట్టుకుంటూ ఏడ్చే ప్రజలు తక్కువైపోతున్నారు. ఏ సేవకుని అడిగినా, ఒకప్పుడు మా సంఘానికి 100 మంది వచ్చేవాళ్ళండి, ఇప్పుడు 500 మంది వస్తున్నారండి. 100 మంది ఉన్నప్పుడు ఉపవాస ప్రార్థనకి ఎంతమంది వచ్చేవాళ్ళు అయ్యా? 50 మంది వచ్చేవాళ్ళండి. ఇప్పుడు 1000 మంది అయ్యారు కదా, ఎంతమంది వస్తున్నారండి? ఒక 20 మంది. ఏంటి సంఖ్య పెరిగింది కానీ భక్తి సరుకు ప్రజల్లో తగ్గిపోతుంది. సంఘాలు విస్తరిస్తున్నాయి కానీ ఆ ఆత్మీయ నాణ్యత ప్రజల్లో కొదువైపోతుంది. ఒకప్పుడు ఏ తల్లిని కదిలించినా రోజుకొచ్చి 4 గంటలు నేను ప్రార్థనలో గడుపుతానండి, 5 గంటలు ప్రార్థనలో గడుపుతానండి, మోకరించానంటే ప్రార్థన గదిలో నుంచి 2 గంటలు 3 గంటల సేపు బయటికి రానండి. కొంతమంది చెప్పే మాట, సూర్యుడు ముఖం చూడకుండా కొన్ని రోజుల పాటు ప్రార్థనలు గడుపుతానండి. నేను అడుగుతా,
ఎంత భక్తిగా దేవుని దగ్గర కూర్చున్నావే, సూటిగా నిన్ను ఒక మాట అడుగుతా. రోజుకొచ్చి కనీసం 1 గంట మోకరించి ప్రార్థన చేసే అనుభవం నీకుందా? పురుషులారా, పట్టుమని 10 నిమిషాలు దేవుని సన్నిధిలో మోకరించి నీ విషయమై దేవుని సన్నిధిలో గోజాడుతూ పట్టుమని 10 నిమిషాలు ప్రార్థన చేసే, నా వైపు చూడ, పట్టుమని 10 నిమిషాలు ప్రార్థన చేసే ఆత్మీయ అనుభవం నీకుందా? ఇక్కడ ఒక తమ్ముడు ఉన్నాడు, నాకు చాలా భక్తి కలిగిన బిడ్డ. ఆ తమ్ముడు ఒకరోజు చెప్తూ, అన్నయ్య ప్రతిరోజు నేను ప్రార్థించుకుంటా, ప్రతిరోజు ప్రార్థించుకొని రోజు నా బ్రతుకులో ఉండదు. నేను ప్రార్థన గదిలోకి వెళ్తే కనీసం 2 గంటల సేపు దేవునితో గడపకుండా ప్రార్థన గదిలో నుంచి నేను బయటికి రానన్నయ్య. తమ్ముడు నోవా, ప్రార్థన చేసుకోవటానికి వెళ్తే ఆ ప్రార్థన గదిలో నుంచి 2 గంటల సేపు ప్రభుతో గడపకుండా ప్రార్థన గదిలో నుంచి నేను రానన్నయ్య, కావాలంటే చెల్లి శృతిని అడగండి అన్నాడు. తమ్ముడా, నీ మాట చెప్పే విధానంలోని స్వచ్ఛత కనపడుతుంది. చెల్లిని అడగాల్సిన అవసరం లేదు. నువ్వు చెప్తున్న మాట వింటున్నప్పుడు నా లోపట ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు కూడా దీన్ని ఆమేనని సాక్ష్యం పలుకుతూ ఉన్నాడు. యాజకుడికి రాజకీయాలతో ఏం పని బాబు? నువ్వు యాజకుడివయ్యా, యాజకుడిగా నువ్వు చేయాల్సిన పని ఏంటి? వాళ్ళను కుర్చీ మీద నుంచి దించి వీళ్ళని కుర్చీ మీద కూర్చోబెట్టి వాళ్ళని రాజులుగా ఇదే నీ పని? కుట్రలో చేరాడు, కుతంత్రంలో చేరాడు. ఎంత దౌర్భాగ్యమైన స్థితిలో ఈరోజు సంఘం వెళ్తుందో చూడండి. ఈరోజు సంఘాలు విస్తరిస్తున్నాయి, సంఖ్య విస్తరిస్తుంది, జనాలు విస్తరిస్తున్నారు. ఆరాధన సమయాలు మార్పు చేసి, ఒకప్పుడు ఆదివారం 1 ఆరాధన జరిగితే ఇప్పుడు మా మందిరంలో 4 ఆరాధనలు జరుగుతున్నాయండి. మందిరం సరిపోవట్లేదండి, 10,000 మంది వస్తున్నారండి. ఈ 10,000 మందిలో ప్రార్థనా పరులు ఎంతమంది? పట్టుమని 10 నిమిషాలు కూడా మోకరించి ప్రార్థన చేయలేని భ్రష్ట యవ్వనతరం ఎంతమంది లేరు మందిరాల్లో? పట్టుమని 10 నిమిషాలు దేవుని సన్నిధిలో మోకరించి ఏడవలేని స్థితిలో ఉన్న ప్రజలు ఎంతమంది లేరు? ఏం తమ్ముడా ప్రార్థన చేసుకోలేదు? టైం లేదన్నా. 10 నిమిషాలు ప్రార్థన చేసుకోవడానికి నీకు టైం లేదా? రోజుకొచ్చి సెల్ ఫోన్తో ఎంతసేపు గడుపుతున్నావు? 3 గంటలన్నా, 4 గంటలన్నా? మంచమే వెళ్ళేటప్పుడు కూడా ఒకప్పుడు చాలామంది క్రైస్తవులు మంచం మీదకి వెళ్ళేటప్పుడు తలగడ పక్కన బైబిల్ పెట్టుకునేవాళ్ళు. ఇప్పుడు బైబిల్ బాయా? మీకెడ తెలుసు? మీరు కూడా బ్యాచ్లో ఉన్నారేమో చూడండి. ఆ తలగడ పక్కన సెల్ ఫోన్ పెట్టుకుంటే దాని సిగ్నల్స్ అట బ్రెయిన్ కంటి బ్రెయిన్ క్యాన్సర్ వస్తుందంట. కొంతమంది తలగడ పక్కనే సెల్ ఫోన్ పెట్టుకుంటారు. ఒకప్పుడు బైబిల్ పెట్టుకునేవాళ్ళు. ఎందుకో తెలుసా? లేవటంతో నా కళ్ళు మొట్టమొదట దేవుని వాక్యాన్ని చూడాలి, నా కళ్ళు దేవుని వాక్యాన్ని చదవాలి, ఆ ఆశతో బైబిల్ పక్కన పెట్టుకునేవాళ్ళు. ఈరోజు చూడండి, ప్రభు నమ్ముకున్న తర్వాత ఆస్తి పరులు అయిపోయారు. ఆస్తి పెరిగింది, భక్తి తగ్గింది. డబ్బు పెరిగింది, పవిత్రత తగ్గిపోయింది. అంతస్తులు పెరిగాయి, హోదా పెరిగాయి. ఒకప్పుడు నీ జీతం ఎంతయ్యా? 15,000. ఇప్పుడు ఎంతయ్యా నీ జీతం? 2 లక్షల రూపాయలు. 15,000 రూపాయల జీతం వచ్చినప్పుడు మందిరానికి వెళ్ళావా? వెళ్ళకపోవటం ఏంటి సార్? ఆదివారం వెళ్ళా, బుధవారం బైబిల్ స్టడీకి వెళ్ళా, శనివారం ఉపవాస ప్రార్థనకి వెళ్ళా. మరి ఇప్పుడు 2 లక్షలు అయిన తర్వాత మందిరానికి క్రమంగా వెళ్తున్నావా? ఎందుకు వెళ్ళట్లేదు సార్? ఆదివారం తప్పకుండా మందిరానికి వెళ్తున్నా, బుధవారం శనివారం ఎక్కడ సార్? బిజీ లైఫ్ సార్. సంఘానికి డబ్బు పెరిగింది, భక్తి తగ్గిపోతుంది, సంఖ్య పెరుగుతుంది, ఆ ఆత్మీయ నాణ్యత క్షీణించిపోతుంది. ఎందుకో తెలుసా? సమయం లేక కాదు, స్నేహం చేయాల్సిన దేవునితో స్నేహం చేయకుండా, స్నేహం చేయకూడని వాటితో క్రైస్తవ సంఘం స్నేహం చేస్తుంది. దీని గురించి యాకోబు భక్తుడు వేదనతో ఓ భయంకరమైన మాట అంటాడు. ఆ మాట చదువుకోవటానికి ఇబ్బందిగా ఉంటుంది, అయినా రాయబడింది, చదువుదాం. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. నాతో కలిసి తమ్ముళ్ళు అందరూ పెద్దగా చెప్పండి. వ్యభిచారునులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా?
కాబట్టి ఎవడు ఈ లోకముతో స్నేహము చేయగోరునో వాడు దేవునికి శత్రువగును. తమ్ముళ్ళు నా వైపు చూడండి, ఈ మాట ఆలోచించండి. దీని ముందు ప్రభు వాడిన పదం చూడండి, ఎంత పెద్ద భయంకరమైన మాట వాడాడు. వ్యభిచారునులారా అన్నాడు. సహజంగా ఈ పదం ఎక్కడ ఆపాదిస్తాం? భర్త ఉండగా చెడ్డ కార్యక్రమాలు చేసే స్త్రీని ఆ మాట అంటాం. భార్య ఉండగా చెడ్డ కార్యక్రమాలు చేసేవాడిని అంత పెద్ద పదాన్ని వాడతాం. కానీ ఇక్కడ సంఘం అంత పెద్ద ద్రోహ కార్యం చేయలా. మరి ఆ సంఘాన్ని పట్టుకొని ఏమంటాడు? వ్యభిచారునులారా అంటాడు. అయ్యా, సంఘం చేసిన వ్యభిచారం ఏంటయ్యా? ఏం చేసిందో తెలుసా? సహవాసం చేయాల్సిన దేవునితో స్నేహం నా వైపు చూడండి. సహవాసం చేయాల్సిన దేవునితో సహవాసం చేయకుండా మన సహవాసం అయితే తండ్రితోనూ కుమారునితోనూ ఆయన పంపిన పరిశుద్ధాత్మతో సహవాసము చేయటానికి మనం పిలువబడ్డాం. దేవుడు ఎందుకు పిలిచాడు? తండ్రి అయిన దేవునితో సహవాసం చేయటానికి. దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడు? ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో సహవాసం చేయటానికి. దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడు? పరిశుద్ధాత్మతో సహవాసం చేయటానికి. ఎందుకు పిలిచాడు అంటే వాక్యంతో స్నేహం చేయటానికి దేవుడు నిన్ను పిలిచాడు. దేవునితో స్నేహం చేయమని దేవుడు పిలిస్తే ఈ వ్యక్తి ఏం చేస్తున్నాడు తెలుసా? లోకస్తులతో స్నేహం చేస్తున్నాడు. ఆ అక్కతో ఈ అక్కతో స్నేహం చేసి కూర్చొని ముచ్చట్లో కూర్చొని 3 గంటల సేపు పోసుకోలే మాటలన్నీ మాట్లాడి, సిస్టరు అప్పుడే 3 అయిపోయింది, 3 గంటలు దాటిపోయింది, చిన్న ప్రార్థన చేసుకుందాం లేదు సిస్టరు, మనం ఎక్కువసేపు ప్రార్థన చేసుకుందాం అనుకున్నాం కానీ ఈరోజు కుదరలేదులే అని వీళ్ళు కళ్ళు మూసుకొని ఏమని ప్రార్థన చేస్తారో తెలుసా? దేవా, విస్తారమైన మాటల్లో దోషం ఉండక మానదని నువ్వు సెలవిచ్చావు కదా, మేము తెలిసి తెలియక ఏమైనా దోషం మాట్లాడితే నువ్వు క్షమించు నాయనా, యేసు నామములో అడుగుతున్నావు తండ్రి. చూడండి, అసలు వీళ్ళే తెలివి కలిగిన వాళ్ళు అనుకుంటారు. తెలిసి తెలియక ఏమైనా మాట్లాడితే, అంటే తెలిసి తెలియకుండా మాట్లాడావు, నువ్వేమైనా అమాయకురాలివా, అమాయకుడువా? దేవుడు అనుకుంటాడు, ఒరే యాక్టరా, ఏమిరా ఈ ప్రార్థన? రాజశేఖరయ్య గారు అయితే బాగా చెప్తాడు దీని గురించిక. ఒరే యాక్టర్, తెలిసి తెలియక వినండి. కొందరు ముచ్చట్లనే లోక స్నేహంలో పడిపోయారు. నా దేవుడు ముచ్చట్లనే లోక స్నేహంలో పడిపోయిన వాడిని గురించి, వ్యభిచారునులారా, మీరు అదే పద్ధతిలో లోకంతో స్నేహం చేయటంలో కొనసాగితే తర్వాత మీరు దేవునికి ఎంత పెద్ద మాట అక్క, ఏమవుతారట? మనం బాప్తిస్మం తీసుకుంది యేసయ్యకి మిత్రులు కావాలన్నా శత్రువులు కావాలన్నా, యేసయ్యను హత్తుకొని బ్రతకాలన్నా యేసయ్యకి విరోధులుగా మారాలన్నా? అయ్యో, యేసయ్యకి మనం విరోధులు అవటం ఏంటండి? మనసులో కూడా ఆలోచన లేదుగా. అయ్యో, దేవునికి మనం విరోధులం అవటం ఏంటండి? నీ మనస్సులో లేకపోవచ్చు. నీ స్నేహం సరైనది కాకపోతే ఈ సెల్ ఫోన్తో 24 గంటలు నువ్వు స్నేహం చేయి, సోషల్ మీడియాతో 24 గంటలు నువ్వు స్నేహం చేస్తే, వార్తాపత్రికల దగ్గర, టీవీ మీడియా దగ్గర 24 గంటలు నువ్వు స్నేహం చేయటం ప్రారంభిస్తే ఒకానొక రోజు దేవునికి శత్రువు అవుతావు. ఈ ప్రార్థన, ఈ విశ్వాసం, ఈ ఉపవాసం, ఈ పరిశుద్ధత, ఈ దైవికమైన అంతస్తు ఇదంతా కోల్పోయి ఒక భ్రష్టమైన వ్యక్తిగా మనం మిగిలిపోయే ప్రమాదం ఉంది. తమ్ముడు, ఈరోజు ప్రతి వ్యక్తి దేని కొరకు ప్రార్థన చేసుకోవాలో తెలుసా? నేనే ఒక తమ్ముడు వచ్చి అన్నాడు, అన్నయ్య, ఈ శుద్ధీకరణ కోటాల్లో ఒక్క దాని మీద జయం దేవుడు నాకు ఇవ్వాలని 3 రోజుల నుంచి ఉపవాసం ఉన్నాను అన్నయ్య అన్నాడు. యవనస్తుడు కదా, నేనేమనుకున్నానంటే సహజంగా యవన బలహీనతలు కొన్ని ఉంటాయి కదా, ఆ యవన బలహీనతల కొరకు ప్రార్థన చేసుకోవాలనుకుంటున్నాడేమోనని చెప్పి నేను అంతటితో ఆగకుండా, తమ్ముడు దేని మీద జయం ఇవ్వాలని ప్రార్థన చేసుకున్నావు తమ్ముడు అన్నా. మొహమాటం లేకుండా ఏమన్నాడు తెలుసా? ఈ సెల్ ఫోన్ మీద దేవుడు జయం ఇవ్వాలని ప్రార్థనలో ఉన్నానన్న. నా వైపు చూడాలి. ఈ సెల్ ఫోన్ మీద నాకు దేవుడు జయం ఇవ్వాలని, ఈ సెల్ ఫోన్ మీద దేవుడు నాకు జయం ఇవ్వాలని సెల్ ఫోన్ మీద జయం కొరకు ప్రార్థన చేస్తున్నానన్న. 3-3.5 గంటలు దీని దగ్గర గడుపుతున్నా. ఆ 3.5 గంటలే నా దేవునితో గడిపితే నా కన్నీటి ప్రార్థన ద్వారా ఎన్ని కుటుంబాలు నేను కట్టగలను కదా.
ఎన్ని బ్రతుకులు బాగు చేయగలనో కదా. చీకటిలో ఉన్న ప్రజలు ఆశ్చర్యకరమైన వెలుగులోనికి వచ్చినట్లుగా ఒక యాజకుడిగా ఎంత చక్కగా నేను తీర్చిదిద్దబడనో కదా. యాజకుడిగా ఉండాల్సిన నేను, యాజకత్వం చేయాల్సిన నేను రాజకీయం చేస్తున్నాను. కొన్ని మాటలు మీరు వినేటప్పుడు అనుకుంటారు, మరి ఇట్లా జరుగుతుందా లోకంలో? నేను చెప్పేవి కొంతమందికి వింతగా ఉండొచ్చు. మీకు కావాలంటే మన టెలిఫోన్ అటెండ్ చేసి అక్కోళ్ళని అడగండి. కొంతమంది చెప్పే స్టోరీలు వింటే వాళ్ళకి మతిపోద్ది. రాజశేఖరయ్య గారి భాషలో చెప్పాలంటే, ఈ సెల్ ఫోన్లో బాధలు చెప్పుకునేవాళ్ళు, సమస్యలు చెప్పుకునేవాళ్ళు వాళ్ళ బాధలు వింటూ ఉంటే, రాజశేఖరయ్య గారి భాషలో చెప్పాలంటే వాళ్ళ జుట్టు గొడుగులాగా పైకి లేస్తుంది. కావాలంటే అడగండి. అంత విచిత్రమైన, ఇట్లా జరిగిద్దా, ఇలా జరిగిద్దా? ఓ పెంతుకోస్తు సంస్థ ఓ తల్లి ఫోన్ చేసింది, అయ్యగారు ప్రతిరోజు మన వాక్యం వింటాం, నేను వెళ్ళే సంఘానికి తప్పక వెళ్తున్నా. ఎందుకు వెళ్తున్నానో తెలుసా? మా తాత వాళ్ళు ఆ సంఘ పునాది, మా నాన్న వాళ్ళు అక్కడే పెరిగారు. ఇన్ని సంవత్సరాలు ఆ సంఘంలో పెరిగిన తర్వాత వెళ్ళకపోతే ఎలా అని చెప్పి తప్పని పరిస్థితుల్లో ఆ సంఘానికి వెళ్తున్నా. కానీ మనసు లేదు అయ్యగారు. సరే, లేకపోయినా ఏదో యూట్యూబ్లో మీకులాగా కొంతమంది దైవ సేవకులు ఉన్నారు, వాళ్ళు వాక్యాలు వింటూ నా ఆత్మీయ జీవితాన్ని కట్టుకుంటున్నాను అయ్యగారు. ఏంటమ్మా ఎందుకు వెళ్ళాలనుకోవట్లేదు? మా సంఘంలో సంఘ పెద్దలు ఉంటారు అయ్యగారు, వాళ్ళని సంఘ పెద్దలు అంటాం కంటే కుట్రదారులు అయ్యగారు, కుట్రదారులు. ఏంటమ్మా సంఘ పెద్దలను పట్టుకుని కుట్రదారులు అంటున్నావు? అవునయ్యా, సంఘానికి ఎవరైనా కొత్తగా వస్తే సేవకుడికి దగ్గరగా ఉంటూ సేవకు సహకరించే వాళ్ళగా ఉంటే, ఆహా వీడు మన తర్వాత వెనక్కొచ్చి మనకంటే ముందు వెళ్తాడా, పాస్టర్ గారికి అంత సన్నిహితుడు అవుతాడా, వీడిని దేవునికి దూరం చేయాలి, పాస్టర్ గారికి దూరం చేయాలంటే ఏం చేయాలి? ఈ పని మీద ఒక వర్గం చర్చిలో పని చేస్తుందంట. మీకేమన్నా అర్థమైంది ఈ మాట? ఈ పని చేయటానికి సంఘంలో ఒక వర్గం పని చేస్తుందట. ఆవిడ చెప్పిన ఒక తీవ్రమైన మాట ఏంటో తెలుసా? ఒక అబ్బాయి యవనస్తుడు, సాఫ్ట్వేర్ ఇంజనీర్, వర్క్ ఫ్రమ్ ఉండి ఇక్కడ మా మందిరానికి వస్తున్నాడు. అసలు పాతదిగా ఉన్న మందిరం అందంగా తయారు చేశాడు, కొన్ని లక్షల రూపాయలు దేవునికి ఇచ్చాడు. దైవ సేవకుడు కృతజ్ఞతగా మనసులో ఆ బిడ్డ పట్ల కృతజ్ఞతగా చాలా అభిమానంగా ఉండేవాడు. ఈ సేవకుడికి ఆ కొత్తగా వచ్చిన అబ్బాయికి ఉన్న ఆ దైవికమైన సంబంధం చెడగొట్టడానికి మా మందిరానికి వచ్చి ఒక అందమైన అమ్మాయిని ఎరగా వేశారండి. నేను మాట్లాడే మాట అబద్ధం అయితే నా నోట దేవుడించిన సత్యవాక్కు తీసేయును గాక. ఒక అమ్మాయిని ఎరగా వేసారండి. ఆ అమ్మాయిని ఎరగా వేసే పరంపరలో పలానా వ్యక్తిని వాడుకున్నారండి. ఆ అబ్బాయి చాలా నిష్ట కలిగినాడు. ఈరోజు చర్చి మానేశాడండి అని చెప్తూ ముగింపులో ఏముందో తెలుసా? అలాంటి దౌర్భాగ్యపు పనులకు మా సంఘంలో కొంతమంది పెద్దలు ఒకప్పుడు నన్ను కూడా వాడుకున్నారండి. మా సంఘంలో ఇట్లా జరుగుతాయా? మా సంఘంలో జరిగిందండి. నేను కూడా అలాంటి దరిద్రపు కార్యక్రమాలు కొన్నిసార్లు చేశానండి. ఎంత ప్రస్తుత స్థితికి దిగజారిపోయిందండి. నువ్వు యాజకురాలివి, నా దేవుడు నిన్ను చూసినప్పుడల్లా పాపాత్ములైన ప్రజలకు పరలోకమందలి దేవునికి మధ్యవర్తిగా కన్నీళ్లు విడుస్తూ ప్రార్థించే ప్రార్థనా పరురాల్ని నీలో చూడాలని దేవుడు ఆశపడుతున్నాడు. అపోస్తలుడైన పౌలు వారు తిమోతి కొత్తలో రాస్తూ ఇలా అంటాడు, తిమోతి నువ్వు నాకు జ్ఞాపకం వచ్చినప్పుడల్లా నీ కన్నీళ్లు నాకు గుర్తొస్తున్నాయి. నా వైపు చూస్తున్నారా? తిమోతి నువ్వు నాకు గుర్తొచ్చినప్పుడల్లా, తిమోతి అనే పేరు నాకు గుర్తొచ్చినప్పుడల్లా, నువ్వు ప్రార్థన చేసేటప్పుడు కన్నీళ్ళు విడుస్తావే,
నీ కన్నీళ్ళు నాకు గుర్తొస్తున్నాయి తిమోతి. నా ప్రభు నిన్ను గూర్చి అనాలి. నువ్వు పరలోకంలో దేవుని ఎదుట నిలబడినప్పుడు, ఎలిజబెత్ నిన్ను చూసినప్పుడల్లా నీ కళ్ళ నుండి జాలువారి కన్నీళ్ళు నాకు గుర్తొస్తున్నాయి. వెంకటేష్, నువ్వు నాకు గుర్తొచ్చినప్పుడల్లా, ప్రతిరోజు సాయంత్రం కుటుంబారాధన చేసుకుంటావే, కుటుంబారాధన చేసుకునే ఒక దైవికమైన యాజకుడు నీలో నాకు కనపడతాడు. నీ పేరు గుర్తొచ్చినప్పుడల్లా, నిండు చలికాలంలో, ఎముకలు కొరికే చలికాలంలో కూడా అరుణోదయపు దినాన లేచి 2 చేతులెత్తి కన్నీళ్ళు విడుస్తూ ప్రార్థన చేస్తావే, ఆ కన్నీటి ప్రార్థన నాకు గుర్తొస్తుంది. యాజకుడిగా దేవుడు కోరుకుంటే నశించిపోతున్న ప్రజలకు పరలోకమందలి దేవునికి మధ్యవర్తిగా నిలవబడి వీరిని ఐక్యపరచమని అబ్యాతారును యాజకుడిగా నిలవబెడితే, ఈ యాజకుడు రాజకీయంలో అడుగుపెట్టి ఈయన కుర్చీ ఎక్కిద్దాం, ఆయన్ని దించుదాం, ఈ కుట్రలు చేరారు. దైవజనమ, జీవితంలో ఎప్పుడు చేతనైతే ఎవరికైనా మేలు చేయి. ఒకవేళ మేలు చేయటం చేత కాకపోయినా పర్వాలేదు, మేలు చేయకపోయినా పర్వాలేదు, కుట్రదారుల గుంపులో పొరపాటును నువ్వు చేరొద్దు. ఆమేన్. ఎవరైనా మీ దగ్గరికి వచ్చి, అసలు జ్యోతక్క ఒకప్పుడు ఎట్టుండేదో తెలుసా అన్న, అసలు అప్పుడు ఉండేది జ్యోతక్క ఫైరు. జెర్మియా ఒకప్పుడు ఎట్టుండేవాడు తెలుసా, ఫైరు. అవి విన్నవాడు. మరి ఇప్పుడు ఎట్టున్నారు? అవన్నీ నువ్వు అడగకూడదు, నేను చెప్పకూడదు. ఒకసారి ఇట్టాను, ఇంకా కోట్ల కొలది ప్రజలు మందిరానికి రావాలి. నశించిపోతున్న కోటాను కోట్ల మంది ప్రజలు దేవుని వాక్యం విని పరలోక రాజ్యం కొరకు ఆయత్తపడాలి. వ్యవస్థను కట్టే పనిలో నేను పాలిభాగస్తుని కావాలని, యాజకత్వంలో మనం పాలిభాగస్తులం కావాలి, కానీ రాజకీయాలలో పాలిభాగస్తులం కాకూడదు. సొలొమోను రాజు అయ్యాడు, దయాదాక్షిణ్యం లేకుండా, కనికరం లేకుండా నిర్దాక్షిణంగా ఒక్కొక్కరిని ఏరిపారేయటం ప్రారంభించాడు. ఈ సంవత్సరాంతపు దినాలలో ఆ గుణాలను మనం ఏరిపారవేయుదుంగాక, అహాన్ని ఏరిపారవేయుదుంగాక. పెద్దగా చెప్తాం ఆమేన్. అపవిత్రతను ఏరిపారవేయుదుంగాక. యాజకులుగా ఉండాల్సిన మనం యాజకులుగానే బ్రతుకుదుంగాక. ఎప్పుడు లోకంతో స్నేహం చేయకుండా ప్రభువుతో స్నేహం చేసే ఆయన స్నేహితులుగా బ్రతుకుదుముగాక. మూడవది, ఈ తర్వాత ఎవరి దగ్గరికి వచ్చాడో తెలుసా? చూడండి అన్నమాట. రాజుల మొదటి గ్రంథం 2వ అధ్యాయం 32వ వచనం. నాతో కలిసి, నేరు కుమారుడును ఇజ్రాయేలు వారి సమూహాధిపతి అయిన అబ్నేరును, ఏతేరు కుమారుడును యోధావారి సేనాధిపతియునైన అమాషాయును అను తనకంటే నీతిపరులను యోగ్యులనగు ఈ ఇద్దరిని ఆ మనుషుల మీద పడి, యోవాబు నా తండ్రి అయిన దావీదు ఎరగకుండా కత్తి చేత వానిని చంపివేసెను గనుక అతడు దారపోసిన రక్తము యెహోవా అతని తల మీదకే రప్పించును. ఇది ఎవరి జీవితంలో జరిగింది అంటే యోవాబు జీవితంలో జరిగింది. తన సైన్యాధ్యక్షుడు బెనాయాని పంపించి చంపేయమన్నాడు. రైట్, యోవాబును చంపాడు. యోవాబు ఎవరయ్య అంటే గడిచిన దినాల్లో మనం విన్నాం కదా, అయ్యో అబ్నేరు అయ్యయ్యో కన్నీటి కథ. ఈ శుద్ధీకరణ కోటల్లో మొట్టమొదటి రోజు మనం విన్నాం. అబ్నేరు వాస్తవంగా దావీదుతో సమాధాన పడాలని వచ్చాడు. ఒకప్పుడు తప్పు చేశాడు, నిజమే, దిద్దుబాటు చేసుకున్నాడు. దావీదుతో సమాధాన పడటానికి వచ్చాడు. సమాధాన పడుతున్నానన్న వంకతో కత్తి తీసుకొని అబ్నేరు పొట్టలో పొడిచి పిడిదిప్పి బయటకు లాగితే పేగులు కుప్పలాగా బయటకు వచ్చినాయి.
అత్యంత క్రూరంగా అబ్నేరును, అత్యంత క్రూరంగా అమాషాను ఇద్దరిని చంపాడు. ఎవరి అనుమతితో చంపాడు? దావీదు అనుమతితో చంపాడా లేదా? ఏమండి, రాజ్యంలో ఒకరిని చంపాలి, ఒకరిని బ్రతికించాలంటే ఎవరి అనుమతి కావాలి? పెద్దగా చెప్పండి సార్, ఎవరి అనుమతి కావాలి? రాజు అనుమతి కాకుండా మా ఓడు స్వచిత్తం, దైవచిత్తం కొంత, స్వచిత్తం కొంత, సగం ఆ నేత సగం ఈ నేత అంటారు చూసారా, స్వచిత్తం ఎక్కువ. రాజున్నాడే, రాజును అడగాల. రాజును అడగకుండా ఇంత పెద్ద నిర్ణయం నేను ఎట్లా తీసుకుంటా? రాజును అడగకుండా ఇంత పెద్ద అడుగు నేను ఎలా వేస్తా? రాజును అడిగి ఆ తర్వాత చేయాలి కదా అని రాజును అడగకుండా తానే నిర్ణయం తీసుకొని వాళ్ళిద్దరిని నిర్దాక్షిణ్యంగా చంపాడు. వాళ్ళిద్దరు ఎవరో తెలుసా? తనకంటే యోగ్యులంట, తనకంటే నీతిపరులంట. ఒకవేళ వాళ్ళని చంపాల్సి వస్తే తప్పు చేశారు నిజమే, అయితే ఆ ఇద్దరు వ్యక్తులు తనకంటే నీతిపరులు, తనకంటే న్యాయవంతులు, తనకంటే మంచితనం కలిగిన వాళ్ళు కదా. నిజంగా వాళ్ళు చేసిన తప్పును బట్టి వాళ్ళని చంపాల్సి వస్తే మొదట యోవాబు తనను తాను చంపుకొని ఆ తర్వాత వాళ్ళని చంపాలా. మనిషికి ఉండే నైజం ఏంటో తెలుసా? తన కంటిలో దోలాన్ని పెట్టుకొని ఎదుటివాడి కంటిలో నలుసును వెతకటానికి ప్రయత్నం చేస్తారు. అన్న, అక్క, అమ్మ, తమ్ముడు, చెల్లి, నీ ఇంట్లో ఎన్నో లోపాలు ఉన్నాయిగా. నీ పిల్లల్లో ఎన్ని లోపాలు లేవు? నీ కొడుకులో ఎన్ని లోపాలు లేవు? నీ కుమార్తెలో ఎన్ని లోపాలు లేవు? అరే, కుమార్తెలు కుమారులు దాకెందుకు, అసలు నీలో ఎన్ని లోపాలు లేవు? ఇన్ని లోపాలు నీ లోపల పెట్టుకొని ఎవరిని కూర్చో మాట్లాడుతూ, ఎవరిని కూర్చో హెచ్చరిస్తూ, ఎవరినో నిందిస్తూ, ఎవరినో దూషణకరంగా మాట్లాడుతున్నావంటే నీవెవరివో తెలుసా? యోబు లాంటివి. నిన్ను నీవు పరిశీలించుకుంటే ఇంకొకళ్ళ గురించి మాట్లాడటానికి నీకు నోరు రాదు. నీ కుటుంబాన్ని బోతద్దం పెట్టి చూసుకుంటే ఇంకొకళ్ళ గురించి నేను మాట్లాడలేనేసయ్యా, నా బ్రతికే ఇన్ని లోపాలు, నా ఇంట్లోనే ఈ కొదువులు, నా ఇంట్లోనే ఈ లోపాలు, నా ఇంట్లోనే ఈ బలహీనతలు, నా పిల్లల్లోనే ఈ బలహీనతలు, నా భర్తలోనే ఈ ఇన్ని బలహీనతలు పెట్టుకొని ఇంకొకరిని గురించి నేను ఎలా మాట్లాడగలను? నువ్వు తాళం వేసుకుంటావు. వాళ్ళు తనకంటే నీతిపరులు, తనకంటే యోగ్యులు. అలాంటి వాళ్ళను చంపడానికి బయలుదేరాడు. నేనంట, చంపేటప్పుడు ఎవరు పర్మిషన్ తీసుకోవాలి? ఏమండి, రాజ్యంలో రాజు అనుమతి లేకుండా ఏక వాలటానికి వీల్లేదని మనం గ్రంథాల్లో చదువుతాం కదా. తల వెంట్రుక కూడా ఒక మనిషి తన కాలు కూడా పైకెత్తకూడదు అని ఆది కాండంలోనే మనం చూస్తాం కదా. రాజు పర్మిషన్ లేకుండా ఇద్దరిని చంపాడు. హౌ డేర్! ఇంట్లో అమ్మా నాన్న ఉన్నారు, వాళ్ళ అనుమతి లేకుండా ఏ ఒక్క పని చేయొద్దు. ఈరోజు ఒక చిన్న పని చేసావంటే, చిన్న పనిలో తప్పిపోయిన ఆడబిడ్డ రేపు ఎంత పెద్ద పనిలోనైనా తప్పిపోద్ది. సేవకులుగా మా దగ్గరుండే పిల్లలు పై ఫెయిత్తో చెల్లెళ్ళు ఉంటారు. అక్కడి నుంచి ఒకవేళ గ్రౌండ్ ఫ్లోర్కి వెళ్ళాలన్నా దైవజనురాలను అడుగుతారు. కూరగాయల మార్కెట్కి బయటికి వెళ్ళాలన్నా, ఫెయిత్తో దాటి మందిరపు కాంపౌండ్ దాటి బయటికి వెళ్ళాలన్నా అంత క్రమశిక్షణ కలిగిన బిడ్డలు. ఫెయిత్తో దాటి బయటికి వెళ్ళాలన్నా సేవకురాలికి చెప్పి, మీరు అనుకుంటారా ఇది బానిసత్వం అని? బానిసత్వం కాదు, భద్రత, భద్రత, భద్రత. ఆ బిడ్డలను కన్యకలుగా కాపాడాలి. పిల్లలకి చెప్తారు, తమ్ముడు జార్జ్, రాజు, ఎక్కడికి వెళ్ళినా సింగిల్గా వెళ్ళొద్దు, ఎక్కడికి వెళ్ళినా సింగిల్గా వెళ్ళొద్దు. నా వయసు 30 సంవత్సరాలే, నా వయసు 20 సంవత్సరాలే, సేవలో బలపడ్డాలే, పండిపోయాలే అని అనుకోకండి. నా దేవుని వాక్యం దేవుడు శిష్యులను పంపించేటప్పుడు ఇద్దరిని పంపించాడు. డౌట్తో, నా వైపు చూడాలి, డౌట్తో పంపించాడా? జాగ్రత్త కోసం పంపించాడా? వీడు ఒంటరిగా పంపిస్తే ఒంటరిగా ఉన్నప్పుడు తొంటరి పనులు చేస్తారట, వీడు తొంటరి పనులు చేస్తాడు అన్న డౌట్తో కాదు. ఆ తొంటరి పనులు చేసే అవకాశం లేకుండా ఉండటానికి భద్రత కోసం ఇద్దరిని పంపించాడు. బిడ్డల మాట వింటారు. కొంతమంది ఏం చేస్తారో తెలుసా?
లోపట ఏం మాకు తెలియదా, ఈయన మాకు చెప్పేది ఏంటి, మా ముసలినానికి ఆయనకేం తెలుసు, మా అమ్మకేం తెలుసు. బిడ్డలారా, ఎక్కడ స్వయపు ఆత్మ పని చేస్తుందో వాడు ఆత్మీయంగా స్థిరపడ్డావు. ఎప్పుడు క్రైస్తవ జీవితంలో సామెతల గ్రంథంలో రాసింది కదా, అనేక మంది ఆలోచనకర్తలుండుట పట్టణమునకు. నీ భర్తకు తెలియకుండా నువ్వు సెల్ ఫోన్ కొని సెల్ ఫోన్ చాటును నువ్వు వాడుతున్నావు అంటే యోవాబు ఆత్మ నీ మీద ఉంది. నీ భర్తకు తెలియకుండా ఫోన్ నీ చేతిలో ఉందిలని ఎవరెవరికో నువ్వు డబ్బులు పంపిస్తున్నావంటే, భార్యకు తెలియకుండా ఇంకొక పర్సనల్ నంబర్ నీ లైఫ్లో నువ్వు మెయింటైన్ చేస్తున్నావంటే యోవాబు ఆత్మ నీ మీద ఉంది. జనాలు కనపడేటప్పుడేమో డొక్కు ఫోన్ చూపిస్తారు. ఆ డొక్కు ఫోన్ కాకుండా స్మార్ట్ ఫోన్ ఒకటి 1,50,000 రూపాయలు, అది ఎవరికి చూపించడు. తండ్రికి తెలియదు, తల్లికి తెలియదు. ఇది ఎవరాత్మో తెలుసా? దావీదు ఎరగకుండానే వాళ్ళిద్దరిని చంపించాడు. ఎప్పుడు జీవితంలో ఒక నాయకత్వం క్రింద బ్రతకటానికి మించిన ఆశీర్వాదం ఇంకోటి ఏది లేదు. నా మాట మీకు అర్థమైందా? ఒక నాయకత్వం క్రింద, ఒక మంచి నాయకత్వం కింద, ఒక మంచి తండ్రి సంరక్షణలో, ఓ మంచి తల్లి సంరక్షణలో, ఓ మంచి కాపరి సంరక్షణలో, బాధ్యత కలిగిన భర్త పర్యవేక్షణలో ఒక స్త్రీ బ్రతకటం, పిల్లలు బ్రతకటం, సంఘం బ్రతకటం, విశ్వాసులు బ్రతకటం, అది సంఘానికి క్షేమం. జార్జి అని చెప్పారు కదా, అబ్రహాము కుటుంబానికి వచ్చి నీకు ఇష్టం వచ్చినట్టు చేయిపో అన్నాడట శారమ్మని. నాకు అసలు కదిలిపోయింది ఆ రోజు. మేము విశ్వాస వీరులు అని అనుకుంటే, విశ్వాస వీరులు నా వైపు చూడండి, అబ్రహాం అయ్యి అంటంతో విశ్వాస వీరుడు, నో డౌట్. శారమ్మ విశ్వాస వీరురాలు. ఆ విశ్వాస వీరురాలు నోటి నుంచి వచ్చిన మాట ఏంటో తెలుసా? నాకు ఏడవాలో నవ్వాలో అర్థం కాలేదురా తెల్లే, నా ఉసురు నీకు తగులును కాక. మీరు ఎట్టా చూస్తున్నారంటే, అనయ్య మీరు దానికే షాక్ అయ్యారంటే, ఎందుకు నవ్వినట్టు అంటే మీ అర్థం ఏంటంటే, నాకు అర్థమైంది ఏంటంటే, నేను అట్లా అందాం అనుకోలేదు, కానీ మీరు నవ్విన నవ్వును బట్టి నాకు అర్థమైంది ఏంటంటే, ఆ మాటగా మీరు షాక్ అయితే మా ఇంట్లో వినబడే మాటలకి గుండెపోటే వచ్చేస్తుంది ఏమన్నా. ఏదో గుండె అన్నావు కదా తమ్ముడు, ఏదో ఎవడో తమ్ముడు గుండీ పెట్టుకోకుండా వచ్చాడట. తమ్ముడా నువ్వు గుండీ పెట్టుకోకపోతే నాకు గుండెపోటు వస్తుంది, గుండీ పెట్టుకో అన్నాడంట. ఇప్పుడు మీరు అందరూ ఎక్కడ చూస్తున్నారంటే, నా ఉసురు నీకు తగులును కాక అనే మాట చాలా చిన్న మాట అన్నా. మా ఇంట్లో అది నార్మల్ అన్నా, నార్మల్. అసలు ఆటలో పిహెచ్డి చేసిన అక్కోళ్ళు కొంతమంది ఉండి ఉండొచ్చు. ఏది బూతులాడే మాటలు, విశ్వాసుల నోట రాకూడని అబ్బో అపవిత్రమైన మాటలు ఎవరైనా ఉన్నారా? భక్తిలో నువ్వు స్థిరపడాలంటే దుస్తులను కాదు, కానీ నువ్వు తొలగించాల్సింది దుష్టత్వాన్ని నువ్వు తొలగించాలి. వ్యక్తులను కాదు, ఆ వ్యక్తిత్వాన్ని యేసు నామములో మనలో నుంచి తొలగించి వేయుదుగాక. ఆమేన్, హల్లెలూయా. దావీదు ఎరగకుండా చేశాడు. ఏం చేశాడు? కొంచెం గట్టిగా చెప్పండి సార్. అసలు ఒకప్పుడు సంఘం ఎలా ఉండేదో తెలుసా? విశ్వాసులు ఇంట్లో ఫ్రిడ్జ్ కొనుక్కోవాలనుకున్నా, అనయ్య ఫ్రిడ్జ్ కొనుక్కోవాలనుకుంటున్నాం, ప్రార్థన చేయండి, దేవుని చిత్తమా కాదా. ఆ రోజుల్లో ప్రతిదానికి అడిగేవాళ్ళు, అన్నయ్య స్థలం కొనుక్కుందాం అనుకుంటున్నాం, ప్రార్థన చేయండి అన్నయ్య, కొనుక్కోవాలా లేదా, అట్లా అడిగేవాళ్ళు. ఈరోజు సంఘం ఎంత ఎదిగిందో తెలుసా? అమ్మాయి పెళ్లి పెట్టుకొని, డేట్ ఫిక్స్ చేసుకొని, పెళ్లి కార్డులు కూడా ప్రింట్ చేసుకొని, అన్నయ్య ఫిబ్రవరి 31వ తారీఖు మా అమ్మాయి పెళ్ళి అన్నయ్య, మీరు వచ్చి వాక్యం చెప్పాలన్నయ్య. ఎప్పుడు ఫిబ్రవరి 31వ తారీఖు మీరు వచ్చి పెళ్ళిలో వాక్యం చెప్పాలన్నయ్య అని అంటే, అమ్మ నాకు ఆల్రెడీ డేట్ అయిపోయిందమ్మా, ఫిక్స్ అయిపోయింది. 31వ తారీఖు కాదు, కానీ ఆ తల్లి చెప్పిన రోజు ఆల్రెడీ ఫిక్స్ అయిపోయిందమ్మా అంటే ఈ మనిషి ఏ స్థాయికి వెళ్ళిపోద్దో తెలుసా? అవును,
ఆ ఎబెనెజర్ గారి ఇంటికి వెళ్తే పరిగెత్తుకుంటూ వెళ్తాడు. మా ఇంటికి ఎందుకు వస్తాడు? ఆ జాన్ బాబు గారి ఇంటికి అయితే రాజు అన్న ఎగేసుకొని పోతాడు. లోక భాష. కొంతమంది చూడండి, ఇక స్టేజీ దిగారంటే అమ్మమ్మమ్మమ్మ యేసు నాయన ఇంకేమి చెప్పుదును. ఆ జాన్ బాబు గారు ఇంటికి అయితే ఎగేసుకొని పోతాడు. మా ఇళ్ళకి వస్తారా? మాలాంటి పేదోళ్ళు వాళ్ళకి కనపడరులేండి. ఇప్పుడు మారిపోయారు. నిజంగా చాలా మారేవరా తల్లి. ఎంత మారేమో చెప్పమంటారా? ఒకప్పుడు మిమ్మల్ని ప్రేమించిన దానికంటే మించిన ప్రేమ ఈరోజు మా గుండెల్లో దేవుడు కుమ్మరించాడు. సంఘం పట్ల కృతజ్ఞత, విశ్వాసుల పట్ల బాధ్యత, ఒక్కొక్క కుటుంబాన్ని ప్రేమించే కోణంలో మేము సావుకొచ్చిన ప్రారంభ దినాల్లో మిమ్మల్ని ప్రేమించిన విధానం వేరు. ఈరోజు మిమ్మల్ని ప్రేమించిన విధానం ఆ స్థాయి చెప్పలేను, కానీ ఆ స్థాయి చెప్పుకొని నా ప్రభువును తక్కువ నేను చేయలేను. కానీ క్రీస్తు సంఘాన్ని ఎలా ప్రేమించారో, క్రీస్తు సంఘం కొరకు తాను ఏం చేయ ఉద్దేశించడానికి క్రీస్తు సంఘం కొరకు ఎంత దిగాడో అంత నేను చెప్పలేను. కానీ ఆయన సేవ చేస్తున్నాం కదా, అందులో కొంత పాలిభాగస్తుడు అవటానికి దేవుడు కృప చూపించాడు. గట్టిగా చెప్తా మ్యామన్, గట్టిగా చెప్తా మ్యామన్. దావీదు ఎరగకుండానే చంపేశాడు. దావీదు ఎరగకుండానే చంపేశాడు. అయితే వీళ్ళల్లో ఒకళ్ళని చంపటానికి కారణం ఏంటంటే, అబ్నేరుని చంపటానికి కారణం ఏంటంటే, అబ్నేరు తన తమ్ముడు చెప్పాలి, మనం చెప్పారు కదా, ఆషాయేలును లేడి పాదాలంత వేగంగా పరిగెత్తేవాడంట. అలాంటి వాడిని చంపేశాడు. నేనంట అబ్నేరు ఆషాహేలుని చంపటానికి కారణం అబ్నేరు తప్ప ఆషాహేలు తప్ప? చెప్పాలి. అబ్నేరు తప్పు కాదు. వద్దు నాయనా నువ్వు వెళ్ళిపో, వదిలే నువ్వు వెళ్ళిపో, వదిలే నువ్వు వెళ్ళిపో, వదిలే నువ్వు వెళ్ళిపో అని అంటా ఉన్నాడు. ఈయనేం చేశాడో తెలుసా? యోవాబు తమ్ముడు రారా చూసుకుందాం, రారా చూసుకుందాం, రారా చూసుకుందాం అంటున్నాడు. వద్దు నాయనా నువ్వు ఆగు, మనం ఇట్లా చేసుకోవద్దు, ఆగు ఆగు అంటే రారా చూసుకుందాం అని మీదకి వచ్చారు. ఎవరైనా మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని ఇట్లా కొడితే మీరు ఇంకో దెబ్బ అట్లా అంటారా అనరా? మంది ఇట్లా ఒక దెబ్బ నీ బ్యాచ్ కాదన్న అంటారా? అక్కడ అదే జరిగింది, అక్కడ అదే జరిగింది. అంటే ఈ వ్యక్తి ఎవరో తెలుసా? పగ గుండెల్లో పెట్టుకున్నాడు, పగ గుండెల్లో పెట్టుకున్నాడు. బిడ్డలారా, క్రైస్తవుడు ఎప్పుడో గుండెల్లో పగ పెట్టుకునేవాడిగా ఉండకూడదు. అన్నా నాకు వాళ్ళు చేసిన కీడు మీకేం తెలుసన్నా? నన్ను వాళ్ళు చాటున దూషించిన మాటలు మీకేం తెలుసన్నా? నన్ను ఎన్ని మాటలు అన్నారో తెలుసా? నాకెంత కీడు చేశారో తెలుసా? నా కుటుంబానికి గోతులు దవ్వారన్నా. వాళ్ళని ఏమని ప్రేమించగలిగేది? ఎట్లా హృదయంలో పగబెట్టుకోకుండా నిష్కల్మషమైన ప్రేమతో కమల నిష్కల్మషమైన ప్రేమతో ఎట్లా నేను ప్రేమించగలిగేది? వాళ్ళు నాకు ఎంత కీడు చేశారో మీకేం తెలుసన్నా? అంత కీడు చేస్తున్న వ్యక్తులను నేను ఎట్లా ప్రేమించగలుగుతాను? మీరంటే సేవకులన్నా, నేను లోకంలో బ్రతుకుతున్నామన్నా, నేను క్షమించలేనన్నా అని అంటారా? నిన్నంట. నీవు ప్రభువుకి ఎక్కువ కీడు చేసావా? ఆ వ్యక్తి నీకు ఎక్కువ కీడు చేశాడా? ఆ వ్యక్తి నిన్నెక్కువ ఏడ్పించాడా? నీవు నీ ప్రభువుని ఎక్కువ ఏడ్పించావా? ఆ వ్యక్తి నీకు ఎక్కువ గాయాలు రేపాడా? నీ ప్రభువుకు నువ్వు ఎక్కువ గాయాలు రేపావా? రక్షణ పొందిన నాట నుండి పడుతూ లేస్తూ ఎన్నిసార్లు దుఃఖం కలుగు చేసినా లోబడనొల్లని పిల్లల వైపు దినమెల్లా చేతులు చాపి, బిడ్డ రారా, అమ్మ రారా, దినదినం ఆయన వాత్సల్యం నూతనంగా పుట్టుకుంటూ వస్తుందట. నిన్నటి వరకు దుర్మార్గుడివి, దేవుడు ఆ రాత్రంతా ఈడు నిన్న దుర్మార్గం పనిచేసాడు కదా, ఈ నెట్టగొట్ట అనసాల ఎక్కడ తొక్కుదాం దొరుకుతాడు కదా, దొరికినప్పుడు చూద్దాంలే అని తెల్లారా పగతో లేవడం. లేవడంటే ఆయన పండుకునే దేవుడు కాదు, దేవరాత్రులు నేత్రాలు తెరిచి ఉండేవాడు. రైట్. యేసయ్య మనం నిద్ర లేపడానికి పొద్దున్నే పాట పాడాల్సిన అవసరం లేదు. ఆయన కొనకడు, నిద్రపోడు. తెల్లారి నువ్వు లేచేటప్పుడు నా ప్రభు మనసులో ఏముంటుందో తెలుసా? ఈ బిడ్డ నా తట్టు తిరిగి నా తండ్రి అని పిలిస్తే
నా కుమారి అని చేతులు చాపి నా కౌగిట్లోకి నేను చేర్చుకోవాలని నిన్నటిదంతా మర్చిపోయి ఆయన వాత్సల్యం ఏ దినానికి ఆ దినం నూతనంగా పుట్టుకొస్తుందట. నేనంట, ఈరోజు నువ్వు బ్రతకటానికి కారణం ఆ వాత్సల్యమే. ఆయుష్ పోయటానికి ఆ వాత్సల్యమే కారణం. నిన్నెంత భరించాడే, నిన్నెంత సహించాడే. ఆయన నిన్నెంత భరించినప్పుడు ఒక వ్యక్తి చిన్న మాట నేను అన్నందుకు కొన్ని రోజులు బట్టి మనసులో పగబెట్టుకున్నావంటే, మరి నువ్వు చేసిన దాన్ని బట్టి దేవుడు పగబెట్టుకుంటే దేవుడు శత్రుత్వం కలిగి ఉండటమే కాదు, ఈ పాటికి మట్టి అయిపోయేవాళ్ళం. ఆయన మనలను క్షమించిన ప్రకారం ఒకరినొకరు సహించుకుని క్షమించుకునే వారిగా దేవుడు ఆ దివ్యమైన మనసు దేవుడిచ్చును గాక. ఇప్పుడు మీరు నేను చంపాల్సింది యోవాబును కాదు, నీ గుండెల్లో ఉన్న పగ, నీ గుండెల్లో ఉన్న కక్ష, నీ గుండెల్లో ఉండే అవిధేయత, తిరుగుబాటుతనం, స్వయం. ఏమి నాకు తెలీదా? నేను ఇంకా చిన్న పిల్లనా? నేను చెప్తున్నా, మేమేదో గొప్పోళ్ళు అనుకోవటానికి కాదు. ఇందాక చెల్లెల గురించి తమ్ముళ్ళ గురించి చెప్పే కదా. నేను ఎప్పుడైనా మీటింగ్కి బయటికి వెళ్తే దైవజనరాలు ఫెయిత్తో దాటి లేకపోతే సంఘానికి అవసరమైన పాత్రలు కొనుక్కు రావటానికి సనత్ నగర్ వెళ్ళినా, సికింద్రాబాద్ వెళ్ళినా, వెళ్ళే ముందు నాకు ఫోన్ చేసి, నా ఫోన్ 100% సైలెంట్లో ఉంటుంది. నేను చూసినప్పుడే ఫోన్ వచ్చిందని తెలిసింది. అర్ధగంట చేసి ఉంటుంది, నేను ఫోన్ లిఫ్ట్ చేయను. గంట చేసి ఉంటుంది, ఎప్పుడో గంట తర్వాత నేను ఫోను ఓపెన్ చేసి చూస్తే మిస్డ్ కాల్స్ ఉంటాయి. నేను రీడైల్ చేస్తా, అమ్మ ఫోన్ చేసినట్టున్నారు ఏంటి, సనత్ నగర్ వెళ్దామని, సామాన్ తీసుకొద్దామని. దానికి నన్ను అడగటం ఎందుకమ్మా, మీరు ఇన్ని సంవత్సరాలు సేవలో ఉన్నారు, వెళ్ళి తీసుకురండి. ఫెయిత్వం కావాల్సిందే కదా, మనకి ఇంకో ప్రపంచం లేదు కదా, మందిరానికి కావాల్సిందే కదా, పోయి తీసుకురావచ్చు కదా. నన్ను ఎందుకు అడగటం? క్రమం నేను అంత పట్టించుకోను. క్రమం నాకు టీ ఇస్తారు చూసారా, నాకు ఇచ్చే కప్పు చాలా సపరేట్గా ఉంటుంది. ఎక్కడితో చూడటానికి పైకి రావద్దులే అమ్మా. మీరు నాయకులు, నాకు అలా ఉండదు. మీరు నాయకులు మిమ్మల్ని శిరస్సుగా పెట్టారు. ఈరోజు ఈ వ్యవస్థ ఇంత దీవెన కారణంగా ఉందంటే ఈ హైరార్కీ స్ట్రక్చర్ సరిగ్గా ఉండటాన్ని బట్టి. ఇప్పుడు తోకొచ్చి తల మీద కూర్చుంటానంటే అట్టను, తోకొచ్చి తల మీద ఆఖరి మాట, రాజయ్యాడు, సింహాసనాధీశుడైన వెంటనే తాను చేసిన మొట్టమొదటి కార్యం వేరువేత స్టార్ట్ చేశాడు. అదోనియాను ఏరేశాడు, అబ్యాతారును యాజకత్వంలో నుంచి తొలగించాడు. ఇప్పుడు యాజకత్వంలో నుంచి తొలగించాడు, యోవాబును తీసేశాడు. ఆ తర్వాత ఒక ఆయన ఉన్నాడు, షిమి. చెప్పండి, చూడండి అన్నమాట. లైవ్ చూస్తున్న అందరికీ ఇప్పుడు ఈ వర్తమానం అయిపోయిన వెంటనే దేవుడి సంవత్సరం మనకు అనుగ్రహించిన పాట అది రిలీజ్ చేయబట్టడానికి సిద్ధంగా ఉంది. నా విజయ సారథి నీవేగా. వినండి, అనేకులు వినేటట్లుగా ప్రోత్సహించండి. అద్భుతమైన మాట, చివరి మాట చూడండి. సమూయేలు 2వ గ్రంథం 2వ గ్రంథం 16వ అధ్యాయం 7-8 వచనాలు చదివే ముందు సరే అది జరిగిన సంగతి చెప్పాలి కదా. రాజుల మొదటి గ్రంథం 2వ అధ్యాయం 44వ వచనం చూడండి అన్నమాట. రాజుల మొదటి గ్రంథం 2వ అధ్యాయం 44-45 వచనాలు
44, 45 వచనాలు. అందరూ మీ బైబిల్ తెరిచి చూడండి. ఎస్. నీవు మా తండ్రి అయిన దావీదునకు చేసినట్లు నీ హృదయములో మొదలుచున్న కీడంతయు నీకు తెలియను. నీవు చేసిన కీడు యెహోవా నీ తల మీదకి రప్పించును. అయితే రాజైన సొలొమోను ఆశీర్వాదము నందును. దావీదు సింహాసనము యెహోవా సముఖమందు సదాకాలము స్థిరపరచబడునని షిమీతో చెప్పి, నెక్స్ట్, రాజు యెహోయాదా కుమారుడైన బెనాయాకు సెలవీయగా అతడు బయలుదేరి వాని మీద పడి వాడిని చంపెను. ఇక్కడ పెద్దగా చెప్పండి. ఈ ప్రకారము రాజ్యము సొలొమోను వశమున స్థిరపరచబడెను. లాస్ట్ చివరెవరు చెప్పాలి షిమే. ఇవన్నీ చెప్పడానికి సమయం పట్టింది, కానీ క్లుప్తంగా కొట్టే తెచ్చే 2 మాటలు చెప్తాను. రాత్రికి మరో చక్కటి వర్తమానం. సిలువ సింహాసనం. తప్పకుండా వినండి. సిలువ సింహాసనం. చక్కటి వర్తమానం రాత్రికి పరిశుద్ధాత్మ దేవుడు సిద్ధపరిచారు. ముగిస్తున్నాను ఇక్కడ. చూడండి. షిమి. అబ్షాలోము దావీదుకు వ్యతిరేకంగా లేచాడు. దావీదును చంపటానికి బయలుదేరాడు. దావీదు అబ్షాలోమును చంపగలడు? పెట్ట ఆఫ్టర్ ఆల్ తండ్రి కడుపును పుట్టినోడు, చంపలేడా? అవలేలుగా. కానీ రాజ్యం కొరకు సింహాసనం కొడుకును చంపాడన్న చెడ్డ పేరు వస్తుందని రాజ్యం విడిచి పారిపోయాడు. ఆ పారిపోతున్న పరంపరలో షిమి తెలుసుకున్నాడు. ఇప్పుడు ఏం చేశాడో తెలుసా? తమ్ముడు ఆ వచనాలు చూపించు. ఇందాక చెప్పే కదా, దుమ్మెత్తి పోస్తా ఇలా అంటున్నాడు. చీపో దుర్మార్గుడా. చూడండి. చీపో దుర్మార్గుడా, నువ్వు నరహంతకుడివి. నువ్వు చేసిన నరహత్య నీ మీదకే దిగొచ్చిందని దుమ్మెత్తి పోస్తా దూషిస్తున్నాడు. చూడండి ఆ మాట. సమూయేలు 2వ గ్రంథం. లతా సిస్టర్, బాబు నువ్వు రేపటి నుంచి కూర్చోవచ్చన్నా. ఇంట్లో బైబిల్ చదువుకుంటే ఇక్కడ ప్లే చేయగలుగుతారు. నేను చీపో దుర్మార్గుడా అంటే రాజుల గ్రంథం వెతుకుతా ఉంటే, రే తమ్ముడు మీరిద్దరు కూర్చోకండి. ఇంట్లో బైబిల్ చదువుకున్న అనుభవం ఉంటే ఇక్కడ ఏదైనా వెంటనే తీయగలుగుతారు. కావాలంటే ఆదికాండం కూడా ఎతుకుతాడు మా ఊడు, అందులో ఉంటాడని. సమూయేలు 2వ గ్రంథం 16వ అధ్యాయం 7వ వచనం నుంచి నాతో కలిసి. ఈ షిమి నరహంతకుడా, దుర్మార్గుడా, చీపో నీ వేలవలనని నీవు వెళ్ళగొట్టిన సౌలు ఇంటి వారి హత్యను యెహోవా నీ మీదకి రప్పించి, యెహోవా నీ కుమారుడైన అబ్షాలోము చేతికి రాజ్యమును అప్పగించి ఉన్నాడు. నీవు నరహంతకుడవు గనుక, అనండి మాట, నీవు నరహంతకుడవు గనుకనే నీ మోసములో నువ్వు చిక్కుబడి ఉన్నావని చెప్పి రాజును శపింపగా. ఏమని శపిస్తున్నాడు ఒకసారి చూడండి. నువ్వు దుర్మార్గుడివి, నువ్వు నరహంతకుడివి, నువ్వు చేసిన నరహత్య ఏంటో తెలుసా? సింహాసనం మీద నువ్వు కూర్చోవాలని సౌలును చంపించావు, సౌలు కుమారులను చంపించావు, సౌలు ఇంటి వారందరినీ చంపించి నరహత్య చేసి నువ్వు కుర్చీ ఎక్కావు. వాళ్ళను చంపావు గనుక ఆ హత్యాదోషం నీ మీదకి వచ్చి నీ కడుపును పుట్టిన కన్న కొడుకే నీకు శత్రువై నిన్ను చంపాలని ప్రయత్నం చేస్తున్నాడు. నువ్వు నరహంతకుడివి, మోసం చేసే రాజ్యానికి వచ్చావు గనుక నీ కొడుకే నిన్ను మోసం చేయటానికి, చంపటానికి బయలుదేరాడు అని దావీదును శపిస్తున్నాడు. అయితే దావీదు ఏం చేశాడు రాత్రికి మనం విందాం. అయితే ఇప్పుడు చెప్పిన వాక్యం కాదు, సిలువ సింహాసనం. నేను మిమ్మల్ని అడుగుతా, సౌలు చంపబడటంలో దావీదు ప్రమేయం ఏమైనా ఉందా? నోరు తెరిచి చెప్పాలి. సౌలు కుటుంబీకులను చంపింది ఎవరు? ఫిలిష్తీయులు. ఒక అమాలేకీయుడు సౌలు ఇలా చనిపోయాడు అన్న మరణ వార్త చెప్పి దావీదు దగ్గర బహుమానం పొందాలని ఆ కంకణాన్ని, ఈటెను తీసుకొచ్చి, రాజా నీ శత్రువు సౌలు చనిపోయి ఆఖరి క్షణాల్లో నేనే చంపా అని
ఏదో గొప్పగా సాధించాను అన్నట్లుగా చెప్తున్నాడు. ఎందుకు చెప్పాడు తెలుసా? నేను గనక ఈ మాట చెప్తే నా తల మీద కిరీటం పెడతాడు, నాకు మంచి పోస్ట్ ఇస్తాడు అని అనుకుంటూ వచ్చాడు. కానీ దావీదు ఏం చేశాడు తెలుసా? యెహోవా చేత అభిషేకించబడిన వాడిని ముట్టడానికి నీకెన్ని గుండెలురా, రాజును చంపుతావా? ఒకవేళ కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతూ ఉంటే ఆ వార్త నా దగ్గరికి తీసుకొస్తే ఆ వార్త విని నేను పరిగెత్తుకుంటా వచ్చి సౌలును తీసుకొచ్చి నేను బ్రతికించుకునేవాడిని. అభిషేకించబడిన వాడిని చంపడానికి నీకు ఎన్ని గుండెలో, అభిషేకించబడిన వాడిని చంపేవు గనుక నిన్ను నేను చంపేస్తానని చంపేశాడు. విన్నారు ఈ మాట? ఇది కదా జరిగింది. దావీదు నరహంతకుడు కాదు. సౌలు కుటుంబీకులు చంపబడటంలో దావీదు పాత్ర ఎంత కూడా, పెద్దగా చెప్పండి, ఎంత కూడా లేదు. మరి ఏమీ తెలియకుండా, చూడండి, ఏమీ తెలియకుండా దావీదును అపార్థం చేసుకుంటా ఏమంటున్నాడు? చీ, పో, దుర్మార్గుడా, నువ్వు నరహంతకుడివి అని శపిస్తూ ఉన్నాడు. దైవజన్మ, మానవ జీవితంలో ఇది వినండి, బహు జాగ్రత్తగా ఉండండి. ఎదుటి వ్యక్తిని యువతుల వ్యక్తి అర్థం చేసుకున్న దానికంటే అపార్థం చేసుకునేదే ఎక్కువ. అది ఎక్కడైనా చూడండి, ఏ వ్యవస్థలోనైనా చూడండి. ఎదుటి వ్యక్తిని సరిగ్గా అర్థం చేసుకున్న దానికంటే అపార్థం చేసుకునేదే ఎక్కువ. చెడు పనులు చేసి చెడిపోయిన కుటుంబాల కంటే చెప్పుడు మాటలు విని చెడిపోయిన కుటుంబాలే ఎక్కువ. ఏమి నిమ్మక నీరు ఎత్తినట్టు చూస్తున్నారండి? ఏ మాట అది? విన్నారా? చెడు పనులు చేసి చెడిపోయిన కుటుంబాల కంటే చెప్పుడు మాటలు విని సంసారాలు పాడు చేసుకున్న వాళ్ళే ఎక్కువ. ఒక వ్యక్తిని ఎదుటి వ్యక్తి అర్థం చేసుకున్న దానికంటే అపార్థం చేసుకునేదే ఎక్కువ. ఐమ్ రైట్? ఏం మీకు కాదనుకుంటలేండి, సింపుల్. ఒక తల్లి కొడుకు దగ్గరికి వెళ్ళి, రే, భార్యని మంచిగా చూసుకోవాలిరా, మీ నాన్న నెట్ట చూసుకున్నాడు, గుండెల్లో పెట్టుకున్నాడు రా, మీ వయసు ఎంత, యవ్వన వయసు, ఎంత సంతోషంగా భార్యాభర్తలు బ్రతకొచ్చురా, ఎందుకు రాత్రి నీ భార్యని తిట్టావట? నాకు వినపడింది. ఎందుకు కొట్లాడావు? తప్పు కదా, మనల్ని నమ్మి మన ఇంటికి వచ్చిందిరా, ఎందుకురా భార్యనట్లు ఏడిపిస్తావు? బుద్ధి లేనోడా. ఎట్లా ఉండాలిరా ఈ యవ్వన వయసు? సంతోషంగా బ్రతకాలా? యవ్వన వయసు మరలా తిరిగి వస్తుందా? ఆనందంగా బ్రతకాలిరా. బుద్ధి ఇంకొకసారి నీ భార్య మీద చేసేవా అయిపోదు నీ పని అని అంటావంది. సరిగ్గా అప్పుడే కోడలు అక్కడికి వచ్చింది. కోడలు రావటంతో అత్త సహజంగా ఏం చేస్తుంది? మీరు ఏమీ తెలియనట్టు చూడకండి అమ్మా, మీకు దండం పెడతా. సహజంగా వెంటనే అత్త ఏం చేస్తుంది? అరే కోడలు వచ్చినట్టుందని సైలెంట్ అయిపోతుంది. ఎప్పుడైతే అత్త సైలెంట్ అయిందో కోడలు ఏమనుకుంటుంది? ఇది మీకెట తెలిసిందో? ఏమనుకుంటుందో తెలుసా? అవును, వాళ్ళ అమ్మ వచ్చిందంటే జోరీగలాగా చెవు దగ్గర గుయ్యి 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 గొణికిపోతే, వచ్చిందంటే నూరి పోసిపోతే. ఏంటి? వచ్చిందంటే నూరి పోసిపోతే. పాపం ఆ పిచ్చి తల్లి చెప్పింది ఏంటి? ప్రేమగా ఉండండిరా, యవ్వన వయసురా. నేనంట ఎక్కువ శాతం ఎదుటి వాళ్ళను మనిషి అర్థం చేసుకున్న దానికంటే అపార్థం చేసుకున్నదే ఎక్కువ. ఈ అపార్థం చేసుకునే పరంపరలో ఒక నిర్దోషిని పట్టుకొని దోషి అన్నావా, భయకంపితమైన మాట చెప్తా. నిర్దోషిని పట్టుకొని దోషి అన్నావా, ఆ దోషపు శాపం నీ తల మీదకి వస్తుంది. గుండెలు కదిలిపోతాయి. నోరుందులే అని నోటుకొచ్చినట్టు పుసుకుని మాట్లాడకండి. నోరుందులే అని అదుపు లేని మాటలు మాట్లాడకండి. ఒక నిర్దోషిని దోషి అని నువ్వు తీర్పు తీరిస్తే, ఒక మంచివాడిని చెడ్డవాడు అని ఏదో ఒక చిన్న కారణాన్ని బట్టి నువ్వు తీర్పు తీరిస్తే, ఒక నిరపరాధిని అపరాధి అని నువ్వు తీర్పు తీరిస్తే, ఆ నువ్వు శపించిన ఆ శాపం మన తల మీదకు వస్తుందని దేవుని వాక్యం అంటుంది. నా తండ్రిని శపించావు కదా, దుర్మార్గుడా అన్నావు. ఏం దుర్మార్గం చేశాడు? ఏం దుర్మార్గం చేయకపోవటం ఏంటయ్యా? సౌలు ఇంటి వారిని చంపలేదా? నరహంతకుడు కాదా? మరి ఆ నరహంతకుడు దుర్మార్గుడు కాదా? మా నాన్న సౌలు కుటుంబాన్ని చంపాడా? సింహాసనం కోసం కుట్ర చేశాడా?
రాజు అయిన 7.5 సంవత్సరాలు కూడా ఒట్టి యోధా జాతికి మాత్రమే రాజు అయి ఉండి తతిమా గోత్రాలన్నీ మీ చేతికిచ్చి మౌనంగా ఉన్నాడే. మా నాన్న నరహంతకుడే అయి ఉంటే ఇష్బోషేతును చంపడానికి వెంటనే బయలుదేరి వచ్చేవాడు. ఇష్బోషేతును ముట్టుకోలా. విన్నారు ఈ మాట? ఇష్బోషేతును చంపామని ఎవరో వచ్చి మా నాన్నకి చెప్తే మా నాన్న ఏం చేశారో తెలుసా? రాజును చంపటానికి మీకెన్ని గుండెలని అలా వార్త తీసుకొచ్చిన వాళ్ళని చంపేశాడు మా నాన్న. సౌలు సమాధికి నోచుకోకపోతే యాబేష్గిలాదు వారు సౌలు ఎముకలను సమాధి చేస్తే మా నాన్న అది తెలుసుకొని యాబేష్గిలాదు వారిని పిలిచి, యాబేష్గిలాదు కాపురస్తులారా, కృపాసత్యములు మీకు తోడయుండునుగాక, మీరు చేసిన దానికి యెహోవా మీకు ప్రతిఫలం ఇచ్చునుగాక అని సౌలు ఇంటికి మేలు చేసిన యాబేష్గిలాదు వారికి మా నాన్న మేలు చేశాడు. చెప్పించారుగా. నరహంతకుడా, చీపో, దుర్మార్గుడా అని అన్నారు కదా. నువ్వు అన్న మాట ప్రకారమే నువ్వు నరహత్యకు గురవుతావు. నీవన్న శాపపు మాటలే నీ తల మీద వచ్చాయి. చూడండి, అసలు బైబిల్ అంటే ఏమనుకున్నారు? గుండెలు కదిలిపోతున్నాయి ఇక్కడ. వెంటనే అక్కడున్న బెనాయ అతని మీద పడ్డాడు. కత్తి తీసుకొని కస పొడిచి చంపేశాడు. అయ్యో షిమి, ఎందుకట్లా చచ్చిపోయావు? ఒక నిరపరాధిని అపరాధి అని తీర్పు తీర్చా. బిడ్డా, నోరు జాగ్రత్త. ఎవరిని గురించైనా మాట్లాడేటప్పుడు నోరు జాగ్రత్త. నేను నేర్చుకుంది ఏంటో తెలుసా? ఎదుటివాడిలో ఏదైనా మంచి ఉందా, ఆ మంచి గురించి మాట్లాడతా. నాకేదైనా చెడు తెలిసిందా, నా మిడిమిడి జ్ఞానంతో నేను చెడ్డోడని తీర్పు తీర్చడం ఎందుకు? నా మిడిమిడి జ్ఞానంతో వాడు భ్రష్టుడు అంటం ఎందుకు? నా మిడిమిడి జ్ఞానంతో అమ్మాయి చెడ్డదంటం ఎందుకు? నా మిడిమిడి జ్ఞానంతో ఆ కుటుంబం మంచిది కాదు అని అంటం ఎందుకు? ఒకవేళ మంచిది కాదు అని నేను అన్నాను అనుకో, ఏం జరిగిద్దో తెలుసా? ఒక మంచి కుటుంబాన్ని పట్టుకొని ఆ కుటుంబం మంచిది కాదు, ఆ కుటుంబం మంచిది కాదు, ఆ కుటుంబం మంచిది కాదు, ఆ కుటుంబం మంచిది కాదు అని అన్నావు అనుకో, వాళ్ళు నిజంగా మంచోళ్ళు అనుకో, వాళ్ళు మంచోళ్ళు కాదు అన్న ఆ శాపపు మాట ఏమైందో తెలుసా? రివర్స్ నీ కొట్టడం స్టార్ట్ అయిపోతుంది. రివర్స్ కొడుతుంది. అంతకాలం మంచిగా ఉన్న పిల్లలు, అంతకాలం మంచిగా ఉన్న భర్త, అంతకాలం మంచిగా ఉన్న భార్య ఓ తెలియని చెడుతనంలో చిక్కుకుంటారు. ఎందుకో తెలుసా? నీవు పలికిన శాపపు మాట, నువ్వు శాపపు క్రియ చేయలా, నువ్వు పలికిన శాపపు మాట నీకు రివర్స్ కొట్టే ప్రమాదం ఉంది. అందుకనే ఆ మధ్య ఒకసారి చెప్పాను, ఒక తల్లి ఉందట. ఆ తల్లి అసలు ఎవరి గురించి చెడు మాట్లాడదట. ఎవరిని గురించి మాట్లాడినా చెడ్డోడ్లో కూడా మంచి చూస్తుందట. ఆ మంచి తీసుకొని ఆ మంచిని పాజిటివ్గా తీసుకుంటుందట. ఎంత మంచిదో, ఎంత పాజిటివ్ తీసుకుంటుందో ఆ తల్లిని ఎట్లాగైనా టెంప్ట్ చేసి వీళ్ళని గూర్చి దూషణకరంగా మాట్లాడేటట్లుగా చేయాలని ఆ తల్లిని టెంప్ట్ చేయటానికి ఒకళ్ళు వచ్చి ఇట్లా అన్నారట, మేడం అమ్మా సైతాన్ గాడు ఉన్నాడే, అసలు సైతాన్ గాడు ఎంత దుర్మార్గుడు కదా. ఈరోజు మన బ్రతుకులు పాడైపోయినంటే సైతాన్ గడు వల్లే కదా. తొల్లిటి మానవుడు ఆదాము పాపంలో పడ్డాడంటే సైతాన్ గడు వల్లే కదా. దావీదు పాపంలో పడ్డాడంటే సైతాన్ గడు వల్లే కదా. అసలు ఆ సైతాన్ గడి కనుక లేకపోయి ఉంటే మన బ్రతుకు ఎంత ప్రశాంతంగా ఉండేదో కదా. సైతాన్ గడమ్మ వాడు అనండి ఒకసారి. నేను అన్నట్టానండి, సైతానుగాడు అమ్మవాడు, దుర్మార్గుడు అమ్మవాడు. ఆ సైతానుగాడు లేకపోయి ఉంటే మన బతుకులు ఎంత బ్రహ్మాండంగా ఉండేయో కదా. సైతానుగాడి గురించి ఇంతకీ నీ అభిప్రాయం ఏంటమ్మా అన్నారట. ఆ తల్లి చిరునవ్వు నవ్వుతా, నా ఈ సేవలో నా ఇన్స్పిరేషన్ సైతానుగాడే అందంట. ఏంటమ్మా ఏమన్నావు? సేవలో నా ఇన్స్పిరేషన్ సైతానుగాడా. సేవలో ఇన్స్పిరేషన్ సైతానుగాడా? సైతానుగాడిని ఇన్స్పిరేషన్గా తీసుకోవటానికి ఆడి దగ్గర సరుకుందా? ఆడి దగ్గర మంచితనం ఉంది. అప్పుడు ఆ తల్లి అందట, జనాల బ్రతుకులను నాశనం చేయటానికి దివారాత్రులు వాడు పనిచేస్తున్నాడే. 24/7 365 days 24 గంటలు ఎవరిని మింగుదామా, ఎవరి బ్రతుకులు నాశనం చేద్దామా, ఏ భార్యాభర్తల మధ్యలో చిచ్చు పెడదామా, చక్కగా కట్టబడుతున్న ఏ సంఘాలు కుప్పలాగా కూలుతామా అని చెడగొట్టే పనిలో వాడు 24 గంటలు పని చేస్తున్నాడు అని చెప్తా. వాడు ఎంత గొప్ప హార్డ్ వర్కరో కదండి. వాడు ఎంత గొప్ప హార్డ్ వర్కరో కదా.
వాడిని చూసి నేను అనుకున్నా, చెడగొట్టే పనికే వాడు 24 గంటలు పని చేస్తే కట్టే పనిలో నేను ఇంకెంత కష్టపడాలో కదా. పడగొట్టే పనికే వాడు అంత కష్టపడితే బాగు చేసే పనిలో నేనెంత కష్టపడాలో కదా. మీరు ఏమైనా అనుకోండి, ఈ సేవలో మాత్రం నా ఇన్స్పిరేషను చెప్పండి, ఈ సేవలో నాకు ఇన్స్పిరేషన్ మాత్రం సైతాను గాడు. సహజంగా జనాలకు ఉండే బుద్ధి ఎట్టాడిదో తెలుసా? కోడిగుడ్డు మీద కూడా ఈకలు బెగటానికి ప్రయత్నం చేస్తాడు మా వాడు. తెలీదా ఈ సామెత మీకు? మరి ఇట్టా చూస్తున్నారేంటి? ఎక్కడ? ఒరే స్వామి, కోడిగుడ్డు మీద ఈకలు ఉండవు. ఆ కోడిగుడ్డు బయటకు వచ్చేటప్పుడు ఏదో ఆ కోడిలో ఉన్న చిన్న చిన్న 1-2 ఈకలు అట్లా అతుక్కొని ఉంటాయి. ఇవి చూడండి, ఈడు ఆ ఒక్క ఈక చూసి ఏమంటాడు తెలుసా? మీకు తెలుసా, కోడికే కాదు కోడి గుడ్డు కూడా ఈకలు ఉన్నాయి అంటాడు. కనిపెట్టాడు. మరి ఆయన ఇస్తుంది కన్న మా వాడు, ఆయన ఇస్తుంది కన్నా కోడిగుడ్డు కేకలు చూపిస్తారు. నా ప్రభు బిడ్డలారా, ఒక నిరపరాధిని పట్టుకొని అపరాధిగా ఎంచాడు, ఒక నిర్దోషిని పట్టుకొని దోషిగా పరిగణించాడు. తీర్పు బయలుదేరింది. కత్తి వాత చేత చంపబడ్డాడు. 2025 సంవత్సరంలో నోరు వద్దు అదుపు లేకుండా నోటికొచ్చిన మాట మాట్లాడిందా? ఈరోజు ఆ నాలుకకు సిలువ వేసుకుందువుగాక. నోటిని జాగ్రత్తగా కాపాడుకుని కృపదేవుడు నీకు ఇచ్చునుగాక. నీ తల మీద వేలాడుతున్న ప్రతి శాపపు కాడి యేసు నామం పేరిట నా దేవుడు విరగొట్టునుగాక. శాపం అనుభవించిన సంవత్సరంగా 2025 ఉంటే 2026 శాపపు కాడి విరగొట్టబడి ఆశీర్వాదం కొమ్మరించబడిన సంవత్సరంగా నా దేవుడు నీకు బహుమానంగా ఇచ్చునుగాక. గట్టిగా చెప్తే ఆమేన్. షిమి అయినా అవకాశం ఇచ్చాడు, వెంటనే చంపలా. ఓ గోల్డెన్ ఛాన్స్. ఇదిగో షిమి, నీకు ఒక అవకాశం. నేను ఇచ్చే అవకాశం ఏంటో తెలుసా? నువ్వు యెరూషలేములోనే ఉండు, యెరూషలేములోనే ఉండు. ఎప్పుడైనా కిద్రోను వాగు దాటి నువ్వు బయటికి వెళ్ళావా, ఆ రోజు నీ మీద పడి చంపేస్తా. నువ్వు కిద్రోను వాగు దాటకుండా యెరూషలేము లోపటే ఉన్నావా, అసలు నేను ముట్టుకోను, నీ మీద కత్తిబడనీయను అన్నాడు. వెంటనే ఈ మాట అంటంతో షిమి ఏమనుకున్నాడు తెలుసా? బతుకు జీవుడా, విన్నారా? బతుకు జీవుడా, యోవాబుని చంపినట్టుగా నన్ను చంపలా, దేవునికి స్తోత్రం. అదోనియా తన సొంత అన్నను చంపినట్లుగా నన్ను చంపలా, దేవునికి స్తోత్రం. నాకెంత గొప్ప అవకాశం ఇచ్చాడో కదా. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఇప్పుడు ఈయన యెరూషలేములోనే ఉన్నాడు. ఏమన్నాడు తెలుసా? యెరూషలేములో ఉన్న మొదటి నెలంతా బయటకు పొరపాటున పాను, సావైనా రేవైనా మంచి అయినా చెడైనా యెరూషలేములోనే ఉంటా. పాను 2వ నెల పాను, 3వ నెల పాను, యెరూషలేము దాటను. సంవత్సరం యెరూషలేములోనే ఉన్నా అని సంతోషపడుతున్నాడు. సంవత్సరన్నర అయింది, పాను 2 సంవత్సరాలు యెరూషలేము దాటిపోలా. ఈలోపు ఎవరో వచ్చి అన్నారు, షిమి నీ పనివాడు గాడిదలు తీసుకొని పలానా ఫిలిష్తీ ప్రాంతానికి వెళ్ళాడు అని అంటంతో, ఏంటి నా గాడిదలు తీసుకొని ఫిలిష్తీ ప్రాంతానికి గెరారు ఆ ప్రాంతానికి వెళ్ళాడా, నా పనివాడు నన్ను మోసనం చేశాడా అని చెప్పి ప్రాణం కంటే డబ్బును ప్రేమించి, ప్రాణం కంటే ఆస్తిని ప్రేమించి, ప్రాణం కంటే వెండి బంగారాలు ప్రేమించి, ఇంకొక మాటలో చెప్పాలంటే అన్నా ప్రాణం కంటే గాడిదల్ని ఎక్కువ ప్రేమించి తీసుకొని వెళ్ళిపోయిన 2 గాడిదల కోసం కిద్రోను వాగు దాటేశాడు. ఇది తెలిసింది ఎవరికి? చెప్పాలి. ఎట్లా తెలిసింది చెప్పండి? ఎవరో చెప్పారు, అంతేనా? ఆ సొలొమోనుకి ఎవరో చెప్తే తెలిసింది. పరమ సొలొమోనైన యేసుక్రీస్తు ప్రభు వారికి ఎవరో చెప్పాల్సిన అవసరం లేదు. అగ్ని జ్వాలల వంటి నేత్రాలు కలిగిన వాడు. నువ్వు కూర్చోవటం ఆయనకి తెలుసు, నువ్వు లేవటం ఆయనకి తెలుసు, నువ్వు త్రోవను వెళ్ళటం ఆయనకి తెలుసు. ఈ 2025 సంవత్సరం ఎక్కడెక్కడ ఎవరెవరితో ఏ మాట్లాడావో, ఏ పని చేసావో, ఏ త్రోవలకు వెళ్ళావో, నువ్వు వెళ్తున్న ప్రతి మార్గం మీద దేవుడు తన దృష్టి నిలిపాడు. నా దేవునికి సపరేట్గా సీసీ కెమెరా అవసరంలా, ఆయన కళ్ళే సీసీ కెమెరా కంటే శక్తివంతమైనవి. ప్రైజ్ ది లార్డ్.
ఈ సొలొమోనుకి ఎవరో మధ్యవర్తులు చెప్పాలి, అయ్యా షిమీ వెళ్ళిపోయాడు, వెళ్ళిపోయాడు, కిద్రోను వాగు వెళ్ళిపోయాడు, గాడిదలు తెచ్చుకొని ఇప్పుడు ఇంట్లో ఉన్నాడు అని ఎవరో చెప్పాలా. సరే, సొలొమోనుకు తెలిసింది. పిలిచాడు, షిమీ వెళ్ళేవుగా. వెళ్ళా. నువ్వు అన్న మాట చొప్పునే నీ తల మీదకి శిక్ష వస్తుంది. సెలవిచ్చాడు. మీద పడ్డాడు. షిమీని కత్తివాత చేత చంపేశాడు. విన్నారు ఈ మాట? ఈరోజు సంఘం భక్తి కంటే లోకాన్ని ఎక్కువ ప్రేమిస్తుంది. ఒక ఆదివారపు ఆరాధన మానటానికి రోజు 500 కూలిస్తానంటే, ఆ ఆదివారం 1000 రూపాయలు కూలిస్తానంటే, 1000 రూపాయల కూలి కోసం ఆత్మ కంటే డబ్బుని ఎక్కువ ప్రేమించి డబ్బు కొరకు పరిగెత్తుతున్న వాళ్ళు. అయ్యా నాకు పలానా చోట ఉద్యోగం వచ్చింది, 3 లక్షల రూపాయల జీతం. అయ్యా అక్కడ మందిరం ఉందా? మందిరం లేదండి. అక్కడ సంఘం ఉందా? సంఘం లేదండి. మరి అక్కడ ఆత్మీయంగా కట్టబడేదే ఉంది కదన్నా. యూట్యూబ్ తల్లి ఉందిగా, గూగుల్ మక్క ఉందిగా, దానిలో వాక్యం చూసుకుంటా వెళ్తాం. కొంతమంది ప్రాణం కంటే డబ్బుని ఎక్కువ ప్రేమించి, నా ప్రభు అంటాడు కదా, ఒకడు లోకమంతా సంపాదించి తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే వానికి ఏమి సుఖం? విన్నారా? ఒకడు లోకమంతా సంపాదించి తన ప్రాణాన్ని కోల్పోతే వానికి ఏమి సుఖం? ప్రపంచంలో ఎప్పుడు నా వైపు చూడండి, ప్రపంచంలో ఎప్పుడు డబ్బు కంటే నీ ఆత్మని ఎక్కువ ప్రేమించు. నా ఆత్మ పరలోక రాజ్యంలో ఉండాలయ్యా. నా ప్రాణాత్మ శరీరాలకు ఏదైనా కల్మషం కలిగినట్లుగా ఉంటే ఎప్పటికప్పుడు నేను దిద్దుబాటు చేసుకుంటూ సరి చేసుకుంటూ బ్రతుకుతానయ్యా అని నీ ధనం కంటే, బంగారం కంటే, వెండి కంటే, రక్త సంబంధికుల కంటే, మనుషుని కంటే వీటన్నిటినీ సంపాదించుకొని నీ ఆత్మను నరకానికి అప్పగించుకుంటే ఉపయోగం ఏంటి? షిమీ గాడిదలను ప్రేమించాడు ప్రాణం కంటే. నేనంట, ఈ వాక్యం వింటున్న నీవు లోకంలో ఉన్న వాటన్నిటికంటే నీ ప్రాణాన్ని ఎక్కువగా ప్రేమించి ఆయన రాజ్యం కొరకు పరిగెత్తే ప్రజలుగా దేవుని సన్నిధిలో మనం బ్రతుకుదుముగాక. గట్టిగా చెప్తాం ఆమేన్. ఏమంటాడు సొలొమోను? రాజు సింహాసనం స్థిరపరచబడాలంటే దుస్తులను ఏరి పారేస్తే నీతి వలన సింహాసనం స్థిరపడుతుందట. ఈ 4 నువ్వు ఏరిపారాయి. అదోనియా అహంకారం, అపవిత్రత, అభ్యాతారం, లోకంతో స్నేహం. రైట్, విన్నారా? తర్వాత ఎవరు? యోవాబును గురించి చాలా విషయాలు చెప్పాను. వాటిలో ఒకటి గుండెల్లో ఉండే కుట్ర, గుండెల్లో ఉండే పగ, స్వయపు ఆత్మ, వాటన్నిటిని మనం పారద్రోలితే నీతి వలన సింహాసనం స్థిరపడుతుందట. నీతి ఎవరో తెలుసా? మన ఆరాధ్య దైవం ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. వాటిని తొలగించుకునే కొలది నీతి ఆ స్థానంలో వచ్చి నిలవబడుతుంది, నిన్ను స్థిరపరచడం ప్రారంభిస్తుంది. రాజశేఖరయ్య గారు ఒకసారి చెప్తే భలే మాట చెప్పారు. హృదయం అపవిత్రతతో ఉంది. ప్రతి వ్యక్తి హృదయం అపవిత్రతతో ఉంది. హృదయంలో ఉన్న అపవిత్రత తొలగించుకునే కొద్దీ ఆ స్థలంలోకి వచ్చి దేవుని మహిమ కూర్చుంటుందట. హృదయంలో ఎంత మహిమ కూర్చుంటుందంటే, ఎంత అపవిత్రత తొలగించుకుంటావో అంత మహిమ వచ్చి కూర్చుంటుందట. అయ్యా నా హృదయం నిండా దేవుని మహిమ నిలవాలి, నేనేం చేయాలి? సింపుల్. బోతద్దం పెట్టి వెతికినా ఎంత కూడా అపవిత్రత లేకుండా హృదయమంతా యేసయ్య కొరకు సిద్ధపరుచుకో, హృదయమంతా యేసయ్య కొరకు ప్రతిష్ఠించుకో. నీ హృదయమంతటిని తన మహిమతో నింపుతాడు. సాక్షాత్తు నీతి స్వరూపుడు అక్కడొచ్చి కూర్చుంటాడు. ఆయన కూర్చొని ఎక్కడ 2026లో పక్క చూపు లేకుండా, అస్థిరమైన మనస్సు లేకుండా, చూపు లేకుండా, చంచలపు స్వభావం లేకుండా ఒకే మాట చెప్పి ముగిస్తా. నిత్యము నిలిచే సియోను కొండ ఎలా స్థిరంగా నిలకడగా ఉందో, యేసు నామం పేరిట సియోను కొండ లాంటి స్థిరత గాక, అలాంటి స్థిరమైన భక్తి జీవితం దేవుడు మనకిచ్చును గాక.